ఇరాన్ అమెరికా రెండో విడత శాంతి చర్చలపై సందిగ్ధత నెలకొంది. మరికొన్ని గంటల్లో సీజ్ ఫైర్ ముగుస్తుందనగా కాల్పుల విరమణ గడువును ట్రంప్ పొడిగించారు. పాకిస్తాన్ అభ్యర్థన మేరకే ఈ సీజ్ ఫైర్ ను పొడిగిస్తూ ఉన్నట్లుగా ట్రంప్ ప్రకటించారు. సార్ ఏంటి పరిస్థితి? కాల్పుల విరమణ గడువు పొడిగింపునకు గల కారణాలేంటి? ట్రంప్ ఎందుకని ఈ నిర్ణయం తీసుకున్నారు? ట్రంప్ మీరు అన్నట్లు ట్రంప్ చెప్పిన మొదటి కారణం ఏంటంటే పాకిస్తాన్ అడిగింది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే యుద్ధం ఇరాన్తో చేస్తున్నాడు. పాకిస్తాన్ అడిగింది గనక నేను ఒప్పుకుంటున్నా అంటున్నాడు. పాకిస్తాన్ అడిగించుకున్నదే ట్రంప్. పాకిస్తాన్ సంగతి తెలియదా? సో ట్రంప్ అడగమంటే పాకిస్తాన్ అడుగుంటది. సో పాకిస్తాన్ అడిగిందని చెప్పి నేను యుద్ధం ఆపాను అని చెప్పడంలో హాస్యాస్పదం కదా. ఇరాన్ ఏమో సంగతి తెలుస్తా అంటారు. ఓడిపోయిన వాడు కండిషన్స్ నిర్దేశించలేరు. ఇది కేవలం టైం బయింగ్ కోసం ట్రంప్ ఆడుతున్న నాటకము. మళ్ళీ ఏదో ఒక పెద్ద అటాక్, సర్ప్రైజ్ అటాక్ ప్రిపేర్ అవుతున్నాడు. మేము అమెరికాను నమ్మే ప్రసక్తే లేదు, అమెరికాతో చర్చలు జరిపే ప్రసక్తే లేదు అని ఇరాన్ తేల్చేసి, అసలు విషయం ఏంటి, ట్రంప్ అనౌన్స్ కూడా చేశాడు. జేడీ వ్యాన్స్ నాయకత్వంలో మా ప్రతినిధి వర్గం ఇస్లామాబాద్ పోతోంది, మోస్ట్లీ నేనే పోవచ్చు, ఐ మే ఆల్సో గో అన్నాడు. అన్న తర్వాత ఇరాన్ నేను అసలు చర్చలకే రానని చెప్పి వాళ్ళ డెలిగేషన్ రాలే. ఇంకా కాస్త అయితే ఇంకా ఘోరంగా అవమానం ఉండే. జేడీ వ్యాన్స్ వచ్చి ఇస్లామాబాద్ లో కూర్చునేవాడు, ఇరాన్ అసలు రాకనే పోయేది. ఇరాన్ డెలిగేషనే రాలేదు. సో ఎందుకు దీనికి కారణం ఏంటి అంటే, ఇటీవల కారణమేమో ట్రంప్ సీజ్ ఫైర్ ఉల్లంఘించారు అనేది ఇరాన్ వాదన. ఎందుకంటే కాల్పుల విరమణ ప్రకటించాక అందులో లెబనాన్ కు ఇజ్రాయిల్ కు కూడా ఒప్పంద సీజ్ ఫైర్ అయ్యాక ఇరాన్ స్టేట్ ఆఫ్ హార్మోజ్ ఫ్రీ చేసింది. కూడా ఫ్రీ చేసిన తర్వాత కూడా ట్రంప్ నావల్ బ్లాకేడ్ కొనసాగుతుంది, ఇరాన్ నౌకా దిగ్బంధనం కొనసాగుతుందని ప్రకటించి ఇరాన్ నుంచి చైనా వెళ్లే షిప్, చైనా కాదంటోంది కానీ మీకు గ్లోబల్ ఎక్స్పర్ట్స్ అందరూ అది చైనాకు పోయే షిప్ అని, దాన్ని ఆపి తన క్యాప్చర్ కూడా చేసుకున్నాడు. సో దీన్ని ఇరాన్ యాక్ట్ ఆఫ్ వార్ గా భావిస్తుంది. క్లియర్ గా చెప్పేసింది, మా షిప్ ను ఆపడం అనేది మాపై బాంబులు వేసిన కిందికే వస్తుంది. అది కూడా కమర్షియల్ షిప్. మీరు వార్ షిప్ ను ఆపితే ఇది పార్ట్ ఆఫ్ వార్ అనుకుంటారు, కానీ ఒక కమర్షియల్ కార్గో షిప్ ను మీరు నావల్ బ్లాకేడ్ ఎట్లా చేస్తారు? సీజ్ ఫైర్ కి వయలేషన్ కాదా? అంటే మేమేమో స్టేట్ ఆఫ్ హార్మోజ్ ను ఓపెన్ చేయాలి, మీరేమో ఇరాన్ నావల్ బ్లాకేడ్ చేస్తారా? ఇది ఇరాన్ వాదన. అందువల్ల ట్రంప్ సీజ్ ఫైర్ వయలేట్ చేయడం వల్ల మేము చర్చలకు రాము అన్నాడు. చర్చలకు రాకపోతే ఏం చేస్తాడు ట్రంప్? తోకముడిచాడు. సో తోక ఎగిరేశాడు ట్రంప్. కానీ ఎప్పుడైతే ఇరాన్ చర్చలు అన్నదో తోకముడవలసి వచ్చేసింది. అంటే ఒక రకంగా ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితి నుంచి దీన్ని వాయిదా వేశాడు. చూడండి, మీరు వాయిదా కూడా ఎన్ని వేశాడు? ఫస్ట్ అల్టిమేటం తర్వాత 5 days వాయిదా వేశాడు, సెకండ్ అల్టిమేటం తర్వాత 10 days వేసాడు, మీకు 7 days అడిగితే నేను 10 days ఇస్తున్నా అన్నాడు. మళ్ళీ ఇప్పుడు నిరవధికంగా వాయిదా వేశాడు. ఈ కల్పన లేదు. ఇప్పుడు అది ఏమన్నాడు? దానికి విచిత్రమైన కారణం చెప్తున్నాడు. ఇరాన్ లీడర్షిప్ ఫ్రాక్చర్డ్ గా ఉంది, వాళ్ళు ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నారు. వారు ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నారు కనుక కొంత సమయం కావాలని పాకిస్తాన్ కోరింది. అందువల్ల నేను సమయం ఇస్తున్నాను. వారు ఏకాభిప్రాయానికి వచ్చి వాళ్ళు ఒక యూనిఫైడ్ ప్రపోజల్ తో వచ్చేంత వరకు సీజ్ ఫైర్ ఉంటుందని అడిగా. సీజ్ ఫైర్ పర్మనెంట్ సీజ్ ఫైర్ ఇది, ఇక టెంపరీ కాదు ఇది. సో ఇరాన్ ఏకాభిప్రాయం రాలేదని తానే కంక్లూజన్కి వచ్చి పాకిస్తాన్ తో చెప్పించుకొని కారణం కూడా వెతుక్కొని ఆఖరికి దీన్ని నిరవధికంగా వారం 10-15 రోజులు 3 వారాలు లేవు, ఈ నిరవధికంగా వాయిదా వేశాడు. అంటే ఒక రకంగా ట్రంప్ వార్ నుంచి పీచే మూడ్ అయ్యాడు అనేది క్లియర్. అయినా మరి నావల్ బ్లాకేడ్ ఎందుకు పెట్టుకొని కూర్చున్నాడు అంటే, అది లేకపోతే నీకు అమెరికాలో ట్రంప్ కు ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే తాను ఓడిపోయి వెనక్కి వెళ్ళిపోయాడు అనే భావన, పర్సెప్షన్ అక్కడ కలుగుతుంది, ప్రపంచంలో కలుగుతుంది. అందువల్ల ఆ పర్సెప్షన్ కలగకుండా ఉండటానికి తాను ఇంకా యుద్ధ భూమిలోనే ఉన్నాను, కంబాట్ ఆపరేషన్ లోనే ఉన్నాను, అందుకని నేను అది కూడా చెప్పాడు, ఆర్మ్ ఫోర్సెస్ విల్ బి రెడీ అన్నాడు. సో కాల్పులే లేకుండా రెడీ ఉండడం ఎందుకు? కాల్పులేమో ఆపి
ఫోర్సెస్ రెడీ ఉన్నాయి అంటే మన లాభం ఉందా? సో అందువల్ల మీకు ట్రంప్ యొక్క అసలు ఆయన ఏమీ దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నాడు అన్న దానికి ఇది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. మొదటి నుంచి కూడా ట్రంప్ ఏంటంటే ఈ వార్ నుంచి తాను గెలిచినట్లుగా చూపుకొని బయటపడాలి అన్నది ట్రంప్ వాద. ఆ అవకాశం ఇరాన్ ఇస్తలేదు. ఏదో ఒక విషయంలో తనకు ఆ పైచేయి సాధించి దానికి రకరకాల పద్ధతులు అనుసరించాడు. మొదలు రెజీమ్ చేంజ్ అయిపోయింది, ఆ రెజీమ్ వేరు, ఈ రెజీమ్ వేరు, ఈ రెజీమ్ హైలీ ప్రొఫెషనల్ అన్నాడు. సో ఇది ఫస్ట్ విక్టరీ అన్నాడు. సెకండ్ విక్టరీ, ఇరాన్ న్యూక్లియర్ కేపబిలిటీ పూర్తిగా ధ్వంసం చేశాం, అది లాస్ట్ జూన్ 2025 వార్లో కూడా అన్నాడు. సో అందువల్ల ఇక మిగిలింది ఏమి లేదు, ఇరాన్ ఇక 20 ఏళ్ల వరకు కోలుకోదు, అందువల్ల అది గెలిచేసామన్నాడు. మూడోది ఏమన్నాడు, ఇరాన్ మిలిటరీ కేపబిలిటీస్ కంప్లీట్ గా నాశనం చేసినాం, ఆర్మీ లేదు, ఎయిర్ ఫోర్స్ లేదు, నావీ లేదు, సర్వనాశనం చేసి పడేసినాం అన్నాడు. కానీ మరి ఇరాన్ అటాక్ సాగడం లేదు, ఇరాన్ అమెరికన్ వార్షిప్ పైన ప్రయోగిస్తోంది, ఇరాన్ రెసిస్టెన్స్ సాగడం లేదు, స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ కంప్లీట్ బ్లాక్ చేస్తుంది. ట్రంప్ ఏం చేయాలి? సో అందుకల్లా ఈ 3 సార్లు తనకు తాను సెల్ఫ్ డిక్లేర్డ్ విక్టరీ ప్రకటించుకున్నాక కూడా గ్రౌండ్ పైన మార్పు లేదు. ఇప్పుడు ఇక ప్రజలు నమ్మరు, ప్రపంచం నమ్మదు తాను గెలిచాను అంటే. ఏం చేయాలి మరి? గెలిచానంటే ప్రపంచం నమ్మదు కదా అంటే యుద్ధం చేయాలా? యుద్ధం చేసడానికి రెడీగా లేడు. సో యుద్ధం చేయడానికి రెడీగా లేడు కనుక గెలిచినట్లు కనుక చెప్పుకోవడానికి అవకాశం ఉంటే యుద్ధం ఫార్మల్ గా ఆపేవాడు. సో గెలిచినట్లు చెప్పుకోవడానికి అవకాశం లేదు కనుక యుద్ధం ఆపలేడు. యుద్ధం ద్వారా ఏమీ సాధించలేకపోతున్నాడని అర్థమైంది కనుక యుద్ధం చేయలేడు. ఏం చేయాలి మరి? యుద్ధము ఆపకుండా, యుద్ధము చేయకుండా ఉండడం ఏంటి? సో యుద్ధం ఆపడు, యుద్ధం చేయడు. దాన్నే మిలిటరీ పరిభాషలో ఫ్రోజన్ వార్ అంటారు. సో ఈ ఫ్రోజన్ వార్స్ ప్రపంచంలో చాలా చోట్ల ఉన్నాయి మనకు. సో ట్రంప్ ఏం చేశాడు, దానికి ఫ్రోజన్ వార్ గా గెలిచి నిరవధికంగా కాల్పుల విరమణను వాయిదా వేశాడు, ఇంకా కంటిన్యూ చేస్తున్నాడు, ప్రకటించేశాడు. సీజ్ ఫైర్ విల్ కంటిన్యూ. ఎప్పటిదాకా? నో డేట్. 2 వీక్స్, 3 వీక్స్, 4 వీక్స్ కాదు, ఎప్పటిదాకా అంటే ఇరాన్ ఏకాభిప్రాయానికి వచ్చి తన దగ్గరకు ప్రపోజల్ వచ్చేదాకా నేను ఏం చేయను అంటున్నాడు. అంతకుముందు ఏమన్నాడు, అసలు 48 hours లా నువ్వు డీల్తో రాకపోతే నీ సంగతి చూస్తా, 2-3 రోజుల్లో డీల్తో రాకపోతే నీ సంగతి చూస్తా, 24 గంటల్లో డీల్తో రాకపోతే నీ సంగతి చూస్తా, నేను 5 రోజులు టైం ఇస్తున్నా, 5 రోజుల్లో నీవు డీల్తో రాకపోతే సంగతి చూస్తా, నువ్వు వారం అడిగితే నేను 10 రోజులు ఇచ్చినా 10 రోజుల్లో డీల్ ఒప్పుకొని రాకపోతే నీ సంగతి చూస్తా. ఇప్పుడేమన్నాడు, నువ్వు వచ్చేదాకా నీ సంగతి చూడాలన్నాడు. నువ్వు ఎప్పుడన్నా వచ్చేదాకా నీ సంగతి చూడాలన్నాడు. చూడండి ఇంట్రెస్టింగ్ ఏంటంటే, సో మొదలేమో 48 hours ఒప్పుకోకపోతే సంగతి చూస్తా, మళ్ళీ రిపీట్ చేస్తున్నా. సెకండ్ ఏమో 5 రోజులు వచ్చేదా, 5 రోజుల్లో డీల్తో నువ్వు డీల్ చేసుకోకపోతే సంగతి చూస్తా. థర్డ్ ఏమో 10 రోజుల్లో డీల్ చేసుకోకపోతే సంగతి చూస్తా. ఇప్పుడేమంటున్నాడు, నువ్వు వచ్చేదాకా నీ సంగతి చూడాలంటున్నాడు. నువ్వు ఎప్పుడన్నా వచ్చేదాకా అవుతా అంటున్నాడు. అంటే ఇంతకన్నా తోకముడుతున్నట్టు ఇంకేమైనా ఉంటుందా? దీనికి కాదా తోకముడుతున్నా అన్నాడు దీన్ని. సో అందువల్ల మన తెలుగు భాషలో ప్రమాణ వర్డ్ ఉంది తోకముడుతున్నని. సో ట్రంప్ క్లియర్ గా కనబడుతుంది ఏమీ చేయలేని పరిస్థితి. ఇలా ఏ అగ్రిమెంట్ కుదరక, యుద్ధము ఫార్మల్ గా ఆపక, అదే సమయంలో చెత్త వైరం కొనసాగడాన్ని ఫ్రోజన్ వార్ అంటారు. ఇప్పుడు కొరియా వార్ ఉంది, 50s లో జరిగింది, దానికి ఏ అగ్రిమెంట్ కుదరలే. ఇప్పటికీ సౌత్ కొరియా, నార్త్ కొరియా మధ్య ఉద్రిక్తలు అలాగే ఉన్నాయి. ఇండియా పాకిస్తాన్ ఇప్పటికి ఎన్ని వార్లు అయినాయి, కానీ ఏ అగ్రిమెంట్ కుదరలే, ఇప్పటికీ కొట్టుకుంటున్నాం. 2014లో క్రిమియాను ఆక్రమించినప్పటి నుంచి రష్యా యుక్రెయిన్, ఈస్ట్ యుక్రెయిన్ లో 2014 నుంచి 22 దాకా నడిచింది. 2022 నుంచి డైరెక్ట్ గా రష్యా యుక్రెయిన్ వారా ఏమన్నా తెలియదా? అది అలాగే కంటిన్యూ అవుతున్నది. సో అందువల్ల ఇది మరో ఫ్రోజన్ వార్ గా మిగిలిపోతుంది. దాని అందుకే మిలిటరీ ఎక్స్పర్ట్స్ చెప్పేది ఫ్రోజన్ వార్ అంటారు. సో ట్రంప్ దాన్ని ఫ్రిడ్జ్ లో, ఫ్రోజన్ వార్ ఎందుకంటారంటే, నువ్వు ఇప్పుడు వాడలేదు అనుకోండి, ఏం చేస్తావు, దాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటాం. ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే అది ఉంటుంది కొన్ని రోజులు. అందువల్ల ఇప్పుడు ఆయన యుద్ధాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టాడు ట్రంప్. సో యుద్ధాన్ని డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టాడు, మళ్ళీ మామూలు ఫ్రిడ్జ్ లో కాదు. లేదు అప్పుడప్పుడు తీసుకొచ్చి నార్మల్ ఫ్రిడ్జ్ లో పెడుతున్నాడు, అప్పుడప్పుడు తీసుకొచ్చి బయట పెడుతున్నాడు, మళ్ళీ బయట పెట్టినాక మళ్ళీ తీసుకొని ఫ్రిడ్జ్ లో పెడుతున్నాడు. ఇప్పుడు ట్రంప్ పరిస్థితి. తెలంగాణ రాజకీయాల విషయానికి వస్తే కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ చుట్టూ ఇప్పుడు తెలంగాణలో రాజకీయం నడుస్తోంది సార్. ధ్వంసం చేసిందే కేసీఆర్,
మళ్ళీ వస్తే రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తాము అనడం హాస్యాస్పదము. 2029 అలాగే 2034లో కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది, బీఆర్ఎస్ కి ఆ ఛాన్సే లేదు అంటూ ఉంది కాంగ్రెస్. ఇక బీఆర్ఎస్ తో మాకు పొత్తు ఉండదు అని బండి సంజయ్ అంటూ ఉన్నారు. సార్, మావోయిస్ట్ ఉద్యమానికి పట్టిన గతే బీఆర్ఎస్ కు పడుతుంది అని చెప్పి బీజేపీ ఎంపీ రఘునందన్ అంటూ ఉన్నారు. బీఆర్ఎస్ చావును కేసీఆర్ చూడాలి అని చెప్పి అరవింద్ అంటూ ఉన్నారు. కేసీఆర్ మాటల్లో భయం కనిపిస్తోందని రామచంద్రరావు కామెంట్ చేస్తూ ఉన్నారు. సార్, ఈ కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభపై కవిత కూడా రియాక్ట్ అయ్యారు. సార్, 1000 ఏళ్లైనా బీఆర్ఎస్ మారదు, ఓటమికి ఆత్మ విమర్శ చేసుకోకుండా నేటికి ప్రజలనే బద్నాం చేస్తారా, వృద్ధుణ్ణి చేర్చుకుని పార్టీ పునర్నిర్మాణం అంటారా, ప్రతిపక్షం లేకుండా చేయడానికి రేవంత్ రెడ్డి ఎవరు అని కవిత కామెంట్ చేస్తే, కేసీఆర్ కు పోటీగా ముఖ్యమంత్రి సభ పెట్టడం సిగ్గుచేటు, కేసీఆర్ ఆదేశాల మేరకే నేను మరో ఇద్దరం ఢిల్లీకి వెళ్ళాం, దాచిపెట్టేదేమీ లేదు అంటూ హరీష్ రావు రియాక్ట్ అయ్యారు. సార్, ఇక బీఆర్ఎస్ రజతోత్సవం చాలా దిగ్విజయమైంది, కారుదే సర్కారు, 2 ఏళ్ల ముందే తెలంగాణ ప్రజలు నిర్ణయం తీసుకున్నారు, ఇదే ఖరారు అంటూ నమస్తే తెలంగాణలో ఇవాళ హెడ్ లైన్స్. సో నిజంగా అంటే బీఆర్ఎస్ చెప్పుకుంటోంది సార్, ఖచ్చితంగా ప్రజల్లో మార్పు వచ్చింది, నెక్స్ట్ మేమే అధికారంలోకి వస్తాము అని చెప్పేసి. నిజంగా రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారుతూ ఉన్నాయి, బీఆర్ఎస్ నాయకులు పరిస్థితులు ఎప్పుడు కూడా డైనమిక్ గా ఉంటాయి, స్టాటిక్ గా ఉండవు కదా, ఏదో ఒక మార్పు అయితే ఉంటూ ఉంటుంది. ఆ మార్పు డిసిసివ్ చేంజా క్వాలిటేటివ్ చేంజ్ అంటారు, గుణాత్మకమైన మార్పు. నీళ్లు మరుగుతూ ఉంటాయి, 100 degrees దగ్గర ఆవిరైతుంది, అప్పటిదాకా ఏమీ మారలేదా, నీళ్లు మారినాయి, కానీ ఆవిరి కావడానికి అవి కావాల్సినంత స్థాయిలో మారినాయా లేవా అన్నదే పాయింట్. సో మీకు ఏంటి రాజకీయ పరిస్థితులు, మీకు ఎందుకు అంటే ఒకటి మాత్రం నిజం, కేసీఆర్ లో నేను సభ మొత్తం లైవ్ కూడా చూశాను, కేసీఆర్ లో అయితే ఎక్కడ లేని కాన్ఫిడెన్స్ కనబడ్డది, దట్స్ నో డౌట్ అబౌట్ ఇట్. ఆయనలో మీకు ఆ స్పిరిట్ కనబడ్డది. సహజంగానే కేసీఆర్ లోనే కాన్ఫిడెన్స్ ఉంటే ఆటోమేటిక్ గా మీకు శ్రేణులంతా ఉత్సాహం ఉంటాయి. మీకు అంతకుముందు కేసీఆర్ లైవ్స్ చూడండి మీరు, ఈ 2023 తర్వాత కారణాలు ఏదైనా కేసీఆర్ లో ఆ టోన్ లో ఈ కంబాటివ్ టోన్ లేకుండే. ఇది 2023 ఓటమి తర్వాత ఇంక్లూడింగ్ 2024 లోక్సభ ఎన్నికల ప్రచార మీటింగ్లు చూడండి, నల్లగొండలో కృష్ణానదీ జలాల మీటింగ్ చూడండి, అన్ని మీటింగ్లు చూడండి, మీకు దేంట్లో కూడా ఈ స్థాయిలో కేసీఆర్ టోన్ లేదు. అంటే కేసీఆర్ మళ్ళీ పాత కేసీఆర్ లాగా వచ్చాడు. అందువల్ల మీకు బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం అయితే మొదలైంది, అంటే మా సారు కాన్ఫిడెన్స్ వచ్చింది. సో దీనికి అది మొదటి కారణం. దీనికి ఎందుకు వచ్చింది మరి కాన్ఫిడెన్స్, ఏ రీజన్ లేకుండా రాదు కదా. సో కేసీఆర్ ఏ రీజన్ వల్ల వచ్చింది, మీరు అంతకుముందు 2023 తర్వాత కేసీఆర్ లో ఆ మాట్లాడుతున్నప్పుడు ఆ ఫేస్ లో ఆ ఉత్సాహం లేకుండే, ఆ కాన్ఫిడెన్స్ లేకుండే, ఆ సటైర్ మిస్ అయింది. కేసీఆర్ లో యూనిక్ స్టైల్ ఉంటుంది, ఆ యూనిక్ స్టైల్లో ఆ పదను లేదు, ఇవన్నీ మనం చూసాం. సో ఇప్పుడు ఆ బాడీ లాంగ్వేజ్ లోనే చాలా మార్పు వచ్చిన మాట నిజం, దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు, చూస్తేనే అర్థమవుతుంది అది. సో ఈ బాడీ లాంగ్వేజ్ లో ఈ కేసీఆర్ లో ఈ కాన్ఫిడెన్స్ పెరగటానికి కారణాలు ఏంటి అనేదే రాజకీయ విశ్లేషణ. సో ఎవరు ఏమన్నా పార్టీల వారిగా వాళ్ళ అభిప్రాయాలు చెప్తారు. మీకు మొదటి కారణం ఏంటంటే 2023లో పెద్ద అటాక్ అధికారం పోయింది, మీకు ఒక 10% ఓటు డౌన్ అయింది. 2018లో 47% వస్తే 2023లో 37% పడిపోయింది. 10% డిక్లైన్ ఇన్ ఓట్ మామూలు విషయం కాదు. సో అంత భారీగా ఓటింగ్ పోయింది. 2024 లోక్సభ ఎలక్షన్స్ కొన్ని రోజుల్లోనే జరిగాయి, అక్కడైతే ఇంకా భారీగా దెబ్బతింది. ఆ 37% కాస్త 17% అయిపోయింది. అంటే 2018 అసెంబ్లీ ఎన్నికలకు 2024 లోక్సభ ఎన్నికల మధ్య బీఆర్ఎస్ 30% మంది కోల్పోయింది. 47% నుంచి 17% పడిపోయింది. సో 47 నుంచి 2023 అసెంబ్లీ ఎన్నికల 37 పడిపోతే 20% ఓటింగ్ కోల్పోయి 17% పడిపోయింది 2024 ఎన్నికలు. సో ఇంత అనీమిక్ అంటే రక్తహీనత ఈ స్థాయిలో ఉంటే హెమోగ్లోబిన్ 4-5 పడిపోయినట్టు. మీకు మా పురుషులైతే అరౌండ్ 12-13 అన్నా ఉండాలి అంటారు. సో 4-5కు పడిపోయింది. సో ఇంత రక్తహీనత ఎదుర్కొన్న తర్వాత ఎవరైనా పేషెంట్ కాకుండా ఉంటారా? సో బీఆర్ఎస్ సాధారణంగా ఇక కోలుకోవడమే కష్టం, ఇంత దెబ్బతిన్నది. ఇక బీజేపీయే ప్రత్యామ్నాయం,
బీజేపీ ఓటింగ్ ఎలా పెరిగింది అంటే అసెంబ్లీ ఎన్నికల్లో 14% వస్తే 2023లో, 2018లో 7% వచ్చింది, 2023లో 14% వచ్చింది, 2024 లోక్సభ ఎలక్షన్లో 35% వచ్చింది. అంటే బీజేపీ 7%, 14%, 35%. అఫ్ కోర్స్ 2019 ఎలక్షన్లో కూడా 21% వచ్చింది. సో ఇలా పెరుగుతూ బీజేపీ వస్తే బీఆర్ఎస్ పరిస్థితి 47, 37, 17 పడిపోతూ వచ్చింది. ఈ 2018, 2023 అసెంబ్లీ, 2024 లోక్సభ ఎలక్షన్ కంపేర్ చేస్తే. సో ఇంత వచ్చిన తర్వాత ఏ పార్టీ అయినా ఏమనుకుంటుంది, రాజకీయ అబ్జర్వర్లు ఏమనుకుంటారు, పార్టీలో శ్రేణులు కూడా ఏంటి మనం మళ్ళీ కోలుకుంటామా, అసలు అధికారం కోల్పోవడం ఒక ఎత్తు అయితే ప్రధాన ప్రతిపక్ష స్థాయిలో కూడా లేకుండా పోయింది కదా 2024 లోక్సభ ఎలక్షన్ లో. మీకు అపోజిషన్ స్పేసే లో తన స్థానం కోల్పోయింది. అంటే ఫస్ట్ కాంగ్రెస్ ఓడిస్తే 2023లో బీఆర్ఎస్ ను, 2024లో బీజేపీ ఓడించింది. ఎందుకంటే 8 సీట్స్ బీజేపీకి వస్తే బీఆర్ఎస్ కు 0. సో ఈ పరిస్థితి నుంచి బయటకు పడింది ఈ కాలంలో. ఇది మనకు సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్ ఉత్సాహంలో. 2024 ఎన్నికల తర్వాత ఫర్ వేరియస్ రీజన్స్ బీజేపీ పూర్తిగా చతికిలబడింది. దానికి ఉదాహరణ జూబ్లీ బై ఎలక్షన్స్ లో డిపాజిట్ గల్లంత కావడం, మున్సిపల్ ఎలక్షన్ లో పెద్ద విజయాలు సాధించలేకపోవడం, పంచాయతీ ఎన్నికల్లో కనిపించకపోవడం, ఇది కారణం. సో అందువల్ల మొదలు నేను అదే చెప్పాను, 2023లో కాంగ్రెస్ చేతిలో ఓడిపోయింది బీఆర్ఎస్, 2024లో బీఆర్ఎస్ చేతిలో, బీజేపీ చేతిలో ఓడిపోయింది బీఆర్ఎస్. కానీ 2026 వచ్చే వరకు బీజేపీతో గెలిచింది. ఒక మ్యాచ్ అయిపోయింది. సో లీగ్ మ్యాచ్ సెమీఫైనల్స్ గెలిచేసింది. ఇక ఫైనల్స్ లో కాంగ్రెస్ తో తలపడాలి. ఆ సెమీఫైనల్స్ లో బీజేపీతో గెలవడం బీఆర్ఎస్ కాన్ఫిడెన్స్ కు మొదటి కారణము. అంటే అపోజిషన్ స్పేస్ లో తానే ప్రిన్సిపల్ అపోజిషన్, జూబ్లీ ఉప ఎన్నికలప్పుడు ఈ మాట చెప్పారు. తర్వాత నేను అన్న దాని తర్వాత కేటీఆర్ కూడా అదే ఆర్గ్యుమెంట్ పెట్టారు, మేము ఆల్రెడీ గెలిచాము అపోజిషన్ కానీ. సో ప్రిన్సిపల్ అపోజిషన్ స్పేస్ లో బీఆర్ఎస్ గెలిచింది. ఈ 2 ఏళ్ల పరిణామాల్లో వచ్చినటువంటి ఈ 23 డిసెంబర్ నుంచి 26 ఏప్రిల్ మధ్య 2.5 years లో జరిగింది ఏంటంటే మిడ్వే వచ్చే వరకు ఒక బ్యాటిల్ గెలిచిపోయారు, ఒక యుద్ధంలో గెలిచారు. చూస్తుంటే ఫ్యూచర్ లో కూడా బీజేపీ ఏం పుంజుకుంటుందా అనుమానిస్తుంది. బీజేపీ ఏమీ పెద్దగా కదలిక లేదు. ఏ రుగ్మతలైతే బీజేపీకి పరిస్థితి తెచ్చాయో ఆ రుగ్మతలన్నీ కొనసాగుతున్నాయి. అంటే నాయకుల మధ్య సయోధ్య లేదు, ఒక బలమైన నాయకత్వం లేదు, సో ఒక యూనిఫైడ్ నరేటివ్ లేదు. సో బీజేపీ 4 నాయకులు ఉంటే 8 గ్రూపులుగా ఉన్నారు. ఇవన్నీ నేను చెప్పాల్సిన అవసరం లేదు, మోడీ చెప్పాడు కదా. తెలంగాణ ఎంపీలు పిలిచి చెప్పిన దాంట్లో ఇవన్నీ చెప్పాడు. సో అందువల్ల బీఆర్ఎస్ కు సెమీఫైనల్స్ గెలవడం మొదటి కాన్ఫిడెన్స్ కారణం. రెండవది ఏంటి అంటే కాంగ్రెస్ వరుసగా ఎన్నికల్లో గెలుస్తుంది. మీకు సికింద్రాబాద్ మీకు ఫస్ట్ 23 అసెంబ్లీ ఎలక్షన్లో గెలిచింది, 24 లోక్సభ ఎలక్షన్లో కూడా 8 సీట్స్ గెలుచుకుంది, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక గెలిచింది, పంచాయతీ ఎన్నికలు గెలిచింది, మున్సిపల్ ఎన్నికలు గెలిచింది, మీకు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో గెలిచింది. కానీ ఈ ఎలక్షన్స్ లో మనకు కనబడితే ఈ ఎలక్టోరల్ విక్టరీ అంటే మ్యాక్రో లెవెల్లో చూస్తే మీకు ఇది క్లియర్ గా కాంగ్రెస్ పార్టీ ప్రతి ఎన్నిక గెలుస్తుంది అన్నదే విశ్లేషణ. కానీ మైక్రో లెవెల్లో చూడండి, మీరు రాజకీయాలు విశ్లేషించేటప్పుడు స్థూల చిత్రాన్ని చూడకూడదు, దాంట్లో ఉన్న ఆ లోపలికి వెళ్ళి విడివిడిగా చిత్రాన్ని కూడా చూడాలి. స్థూల చిత్రము చూసినప్పుడు ఒక రకమైన అభిప్రాయం వస్తుంది. మీరు ఒక సినిమా చూస్తారు 2.5 గంటలు, సినిమా బాగాలేదు అనిపించచ్చు, కానీ అందులో ఒక పాట మీకు బాగా నచ్చచ్చు, ఒక డైలాగ్ నచ్చచ్చు, ఒక సన్నివేశం నచ్చచ్చు, దాంట్లో ఏదో ఒకటి మీకు నచ్చచ్చు. సో అందువల్ల మీకు ఎప్పుడు కూడా పాలిటిక్స్ దాన్ని కూడా స్థూల చిత్రంతో పాటు పార్ట్స్ చిత్రాలను కూడా చూస్తేనే రాజకీయ ట్రెండ్ అర్థమైంది. స్థూల చిత్రం చూస్తే కాంగ్రెస్ పార్టీ మ్యాక్రో పిక్చర్ క్లియర్ గా ప్రతి ఎన్నిక గెలుస్తుంది. కానీ మైక్రో పిక్చర్స్ కనుక చూసామనుకోండి, మీకు అనేక వల్నరబిలిటీస్, అనేక రకాల లోపాలు, బలహీనతలు ఈ విక్టరీ వెనకాల కనబడుతుంది. ఏంటది? ఇప్పుడు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ అది క్లియర్ గా చివరి నిమిషం వరకు బీఆర్ఎస్ ఆధిక్యత. సో కనీసం 10,000 మెజారిటీతో స్టార్ట్ అయ్యేది బీఆర్ఎస్. అనేక కారణాల రీత్యా ఇది ఉప ఎన్నిక కావడం, కాంగ్రెస్ చాలా
తీవ్రమైన ప్రయత్నం చేయడము, అన్ని రకాల ప్రయత్నాల్ని అంటే ఎలక్షన్ రూల్ బుక్, ఎలక్షన్ విధానంలో ఉండే 10 పద్ధతులు ఉండడము, ఎంఐఎం సపోర్ట్ చేయడము, అనేక ఫ్యాక్టర్స్ కలిసి మేనేజ్ చేసుకోగలిగింది ఎలక్షన్. అంటే ఇట్ ఈస్ నాట్ ఎ క్లియర్ విన్, ఇట్స్ ఎ మేనేజ్డ్ విన్. సో జూబ్లీ హిల్స్ విక్టరీ నార్మల్ డెలివరీ కాదు, అది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నుంచి ఇట్ ఈస్ ఎ మేనేజ్డ్ డెలివరీ. తర్వాత మీకు స్థానిక ఎన్నికల్లో కూడా చూడండి, డెఫినెట్ గా మెజారిటీ సీట్లు కాంగ్రెస్ గెలుచుకున్న మాట నిజం, కానీ బీఆర్ఎస్ చాలా బలంగా నిలబడ్డది స్థానిక ఎన్నికల్లో కూడా. మీరు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు గెలుచుకున్న శాతం లోకల్ బాడీ చూడండి, కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్న శాతం లోకల్ బాడీ చూడండి, మీకు తేడా కనబడుతుంది. సో బీఆర్ఎస్ కంపారిటివ్లీ అపోజిషన్ లో ఆనాడు కాంగ్రెస్ అపోజిషన్ ఉన్న దానికన్నా ఎక్కువ గెలుచుకున్నది. సో అందువల్ల క్లియర్ గా బీఆర్ఎస్ కుడ్ హోల్డ్ ద గ్రౌండ్. సో కాంగ్రెస్ జైత్రయాత్ర ఉన్న మాట నిజం, కానీ కాంగ్రెస్ జైత్రయాత్రలో బీఆర్ఎస్ కుడ్ హోల్డ్ ఇట్స్ గ్రౌండ్, నిలబడగలిగింది. ఎప్పుడు కూడా నిలబడగలిగినప్పుడు ప్రత్యర్థిని ఢీకొనగలిగే శక్తి వస్తుంది మీకు. అది కూడా ఈ లోకల్ బాడీస్, ఇప్పుడు మనం జియో పాలిటిక్స్ భాషలో చెప్పాలంటే అసిమెట్రిక్ వార్ కదా. కాంగ్రెస్ అధికారంలో ఉంది, యంత్రాంగం చేతిలో ఉంటది, మీకు బీఆర్ఎస్ ఏమో అన్ని రకాల దెబ్బలు తినుంది. కానీ ఈ అసిమెట్రిక్ వార్ఫేర్ లో నిలబడగలిగింది బీఆర్ఎస్. ఆ నిలబడడమే పెద్ద శక్తి అవుతుంది అసిమెట్రిక్ వార్ లో. అది పొలిటికల్ వార్ అయినా జియో పొలిటికల్ వార్ అయినా అసిమెట్రిక్ వార్ లో ఎవరైతే నిలబడతారో సో ఆటోమేటిక్ గా ఆ పార్టీ ప్రతిఘటించగలుగుతుంది. ఎందుకంటే అసిమెట్రిక్ వార్ఫేర్ లో పద్ధతి ఏంటి అంటే, ఇఫ్ యు డోంట్ విన్ యూ లూజ్, బలమైన వాడు. ఇఫ్ యు డు నాట్ లూజ్ యూ విల్ విన్. ఇది అందువల్ల ఆ సిద్ధాంతం ప్రకారం ఏంటంటే బీఆర్ఎస్ ఓడిపోయింది కానీ కంప్లీట్ గా దెబ్బతిల్లే. ఇట్ కుడ్ హోల్డ్ గ్రౌండ్, అది సెకండ్ ఫ్యాక్టర్. థర్డ్ ఫ్యాక్టర్ ఏంటంటే బీఆర్ఎస్ పొలిటికల్ గా మీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వరుసగా 10 మంది ఎమ్మెల్యేలు షిఫ్ట్ అయ్యారు. అసలు ఇక ఎంతమంది పోతారో తెలియదు. అసలు బీఆర్ఎస్ లో ఫిరాయింపు నిరోధక చట్టాన్ని ఉపయోగించుకొని 2/3 లాగేస్తారు, ఫిరాయింపు నిరోధక చట్టం అడ్డు రాకుండా అని అనుకున్నారు. 2/3 ఎమ్మెల్యే లాగేస్తారు అనుకున్నది, కానీ మీరు గమనించండి 10 దగ్గర ఆగిపోయింది. ఆగిపోవడే కాదు, అందులో ఒకరిద్దరు రిటర్న్ కూడా వచ్చారు కదా. సో దానితో బీఆర్ఎస్ లో అంటే తాను అయిపోయింది లాస్, కానీ ఇక నిలబడ్డాం. సో నీరసం అయిపోయింది, కానీ ఇంకా ఎక్కువ నీరసం అవుతలేరు. సో అందువల్ల మీకు బీఆర్ఎస్ లో థర్డ్ ఫ్యాక్టర్ ఏంటంటే, నిజంగా పొలిటికల్ గా బీఆర్ఎస్ ఇక కోలుకోదు అనే భావన వస్తే ఎమ్మెల్యేలు వెళ్ళిపోవడం 10 దగ్గర ఆగదు, అది 20 అవుతుంది, 30 అవుతుంది. కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారడం అనేది ఆగిపోయింది. మీరు గమనించండి, దానికి లీగల్ బ్యాటిలే కారణమా, పొలిటికల్ కాంటెక్స్ట్ కారణమా? లీగల్ బ్యాటిలే కారణం అని చెప్పలేము. ఎందుకంటే అవసరమైతే రాజీనామా చేసి నేను గెలుస్తాను, ఈటలో ఎందుకు భయపడలేదు కదా, రాజీనామా చేసి హుజరాబాద్ గెలవలేదా? సో అందువల్ల మీకు ఇది థర్డ్ ఫ్యాక్టర్. అంటే పార్టీ నుంచి ఫిరాయింపుల వేగము తగ్గింది, వేగమే కాదు ఆల్మోస్ట్ తగ్గింది. తగ్గడమే కాదు, తాజాగా కాంగ్రెస్ నుంచి వచ్చి జీవన్ రెడ్డి లాంటి ఒక బలమైన నాయకుడు వచ్చాడు. సో ఇది థర్డ్ ఫ్యాక్టర్ కేసీఆర్ లో ఆ ఉత్సాహం. ఫోర్త్, కాంగ్రెస్ పట్ల అసంతృప్తి పెరగడం మొదలైంది. ఈ అసంతృప్తి ఒక జనరల్ ఎలక్షన్ కు మరో జనరల్ ఎలక్షన్ కు మధ్య జరిగే ఎన్నికల్లో పెద్ద రిఫ్లెక్ట్ కాకపోవచ్చు పూర్తి స్థాయిలో. మీకు ఎప్పుడు కూడా అసంతృప్తి బై ఎలక్షన్ లో పూర్తిగా రిఫ్లెక్ట్ కాదు. మీకు గుర్తుండే ఉంటుంది, నంద్యాల బై ఎలక్షన్ రిజల్ట్ చూస్తే నంద్యాలలో భారీ మెజార్టీతో గెలిచాక కూడా 20,000 మేరతో గెలిచాక కూడా తర్వాత మీకు అధికారం రాలే. సో అందువల్ల ఎప్పుడు కూడా ఏంటంటే బై ఎలక్షన్స్ ప్రజల్లో ఉండే డిస్కంటెంట్ ను పూర్తిగా రిఫ్లెక్ట్ చేయదు. కానీ మీకు డిస్కంటెంట్ అయితే మొదలైంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సమయంలో చెప్పాను నేను, మీరు జనరల్ గా పోయి ఎవరినన్నా అడగండి, ఊర్లో కాంగ్రెస్ పార్టీ పట్ల అసంతృప్తి అనేది, ప్రభుత్వం పట్ల అసంతృప్తి పెరుగుతోంది. ఇది ఫోర్త్ రీజన్. ఫిఫ్త్ రీజన్ ఏంటంటే, కొన్ని సెక్షన్ల ప్రజలు కేసీఆర్ను మళ్ళీ గుర్తు చేసుకుంటున్నారు. ఇది ఒక ముఖ్యమైన అంశం. అందరూ గుర్తు చేసుకుంటున్నారు నేను అనను. ఇప్పటికీ తెలంగాణ సమాజంలో కేసీఆర్ 10 ఏళ్ల పాలన పైన 2020లో వ్యక్తమైన వ్యతిరేకత అనేక రూపాల్లో ఇంకా బలంగా ఉంది కనుకనే కాంగ్రెస్ ఇన్ని ఎలక్షన్లు మేనేజ్ చేసుకోగలుగుతారు.
కానీ అదే సమయంలో కేసీఆర్ పట్ల సానుకూలత కూడా మొదలైంది. మీకు అది హైదరాబాద్ లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మేము క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ప్రజలు కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే అనేది కూడా మొదలు పెట్టారు. సో ఇది మీకు అదొక ఫస్ట్ సైన్ ఆఫ్ రివైవల్ కదా. మీకు ఏ పార్టీకైనా ఫస్ట్ సైన్ ఆఫ్ రివైవల్ ఏంటి? కరెక్టే కదా, కేసీఆర్ ఒక కాలంలో బాగుండే కదా అనే భావన రావడం మీకు. అందుకే నిన్ను గమనించండి, జగిత్యాల సభలో కేసీఆర్ భూముల ధరలు పట్టుకొచ్చారు చూడండి మీరు. అప్పుడు ఎట్లుంటే భూముల ధరలు ఇప్పుడు ఎట్లుండే అది క్లియర్ గా కనబడుతుంది. హైదరాబాద్ చూడండి, రియల్ ఎస్టేట్ చూడండి, కంప్లీట్ డౌన్. రియల్ ఎస్టేటే కాదు, అసలు జనరల్ గా మీరు ఒక అరటి పనులు అమ్ముకున్నటువంటి అడుగు, ఛాయ్ అమ్ముకోవాలని అడగండి, ఏమో అప్పుడు ఉన్నట్టు ఇప్పుడు యాక్టివిటీ లేదయ్యా అంటారు. దానికి ఏది రీజను? ట్రంప్ టారిఫ్లా, వారా, ఇవన్నీ నువ్వు ఎన్నన్నా చెప్పచ్చు. బట్ స్టిల్ కేసీఆర్ కాలంలో డబ్బులు కొద్దిగా కదిలినాయి, చేతులు ఉన్నాయి, ఎకానమీ యాక్టివ్ గా ఉంది అనేటువంటి భావన ఉంది. సో ఈ కారణాలు ఇప్పుడు నేను చెప్పిన 5 కారణాల రీత్యా, రాజకీయ పరిస్థితులు వచ్చిన ఈ 5 మార్పుల రీత్యా కేసీఆర్ లో కథనోత్సాహం కనబడుతోంది, సమరోత్సాహం కనబడుతోంది. కేసీఆర్ లో కథనోత్సాహం చూసిన తర్వాత గులాబీ సైనికులకి ఉండకుంటుంటదా? డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఫైట్ జాతీయ స్థాయిలో హైలైట్ అయింది కదా సార్. బండి సంజయ్ అంటూ ఉన్నారు సార్, రాహుల్ స్థానాన్ని ఆక్రమించుకోవడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి. సరే, బండి సంజయ్ బయట రేవంత్ రెడ్డి గారు చాలా గొప్ప పని చేస్తా అని చెప్పుకుంటున్నాడు కదా. కానీ గ్రామ స్థాయిలో, కింది స్థాయిలో, గ్రౌండ్ స్థాయిలో మహిళలు ఆయన విషయంలో ఏ విధంగా చీదరించుకుంటారు, ఏ విధంగా తిట్టుకుంటారో పాప ఆయన తెలుస్తలేదు. ఆయన ఇంటర్వ్యూస్ లో చెప్తలేదు పాప ఆయనకు. నేను చాలా పెద్దగా అయిపోయినా, ఢిల్లీని శాసించేది నేనే, తొందర అవకాశం దొరికితే రాహుల్ గాంధీ ప్లేస్ లో కూర్చోవాలి నేను. ఆయన ఆలోచన కదే. ఎందుకంటే రాహుల్ గాంధీకి ఏం తెలియదు. మరి రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ ప్లేస్ కోసం రేవంత్ ప్రయత్నిస్తూ ఉన్నారు. రాహుల్ గాంధీ ప్లేస్ ను కాంగ్రెస్ లో ఎవరైనా ఫిల్అప్ చేయగలరా? నో సార్. చేయగలిగితే, ఒకవేళ అది కూడా రాహుల్ గాంధీ కోరుకుంటే ఒక్కరు చేయగలుగుతారు, ప్రియాంక గాంధీ. ఇంకెవరూ చేయలేరు. ఇప్పుడు రిలయన్స్ లో ముఖేష్ అంబానీ స్థానం కొరకు జనరల్ మేనేజర్ ప్రయత్నించింది అనుకోండి, వస్తుందా అది? అది ముఖేష్ అంబానీ స్థానం కదా. ఇప్పుడు మీ ఛానల్లో మీ చైర్మన్ స్థానాన్ని మీరు ఫిల్అప్ చేయగలరా? మీరు తల కిందులు పైకి కిందికి తపస్సు చేసినా మీ తరం కాదు. ఎందుకంటే ఈజ్ ద ఓనర్ ఆఫ్ ద ప్రాపర్టీ కదా. రాహుల్ ఇది కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాదు, అది నెహ్రూ కుటుంబ ప్రొపరేటరల్ కాన్సర్న్. ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కావద్దు, ఇంకో గాంధీ. అదే ఫ్యాక్ట్ కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు స్థానంలోకి రావాలని యనమల రామకృష్ణుడు ప్రయత్నం చేస్తున్నాడు, చినరాజప్ప ప్రయత్నం చేస్తున్నాడు, కేశవ్ ప్రయత్నం చేస్తున్నాడు. నవరా అంటే చెప్పండి, వాళ్ళంతా ప్రయత్నం చేసినా అవుతారా? సో మీరు చంద్రబాబు స్థానంలో లోకేష్ ఉంటారు, ఇంకెవరు ఉంటారు? సో కేసీఆర్ స్థానంలో రావటానికి ఎర్రవల్లి దయాకర్ రావు ఎత్తుగడేస్తున్నాడు, నిరంజన్ రెడ్డి ఎత్తుగడేస్తున్నాడు, వివేకానంద చూస్తున్నాడు. అంటే నవరాజనం. కేసీఆర్ స్థానంలో కేటీఆర్ అవుతారు, కాకపోతే హరీష్ రావు అవుతాడు, కవిత అవుతుంది మళ్ళీ వచ్చాయినా. కానీ ఇంకోరు ఎందుకు అవుతారు చెప్పండి నాకు. సో అందువల్ల మీకు సో ఇవన్నీ కుటుంబ పార్టీలని బీఆర్ఎస్ అంటది, బీజేపీ అంటది. तो परिवारवादी परिवारवादी में जो परिवार में है वो ही होता. रेवंत रेड्डी राहुल गांधी का परिवार में नहीं है ना. సో పరివారవాద పార్టీలో పరివారాన్ని దాటి ఇంకెవరు కాలేరు. మీరు ఎంత క్లోజ్ అన్నా ఉండనియండి. ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ కు ఓనర్ నా తర్వాత ఎవరైతారు? నా కొడుకో, నా బిడ్డో, నా మనవరాలు అవుతుంది తప్ప మీరైతారా? నేను సార్ 2 ఏళ్ళు మీతో ప్రోగ్రామ్ చేస్తాను కదా సార్, యూట్యూబ్ ఛానల్ నాకు ఇచ్చేయండి సార్ అంటారు అనుకోండి, నేను ఇస్తాను నేను. సో ఇవాళ కాబట్టి 20 ఏళ్ళకో 30 ఏళ్ళకి ఎప్పుడైనా నా ఛానల్ నా పిల్లలకే అవుతుంది. ఇది నా ఛానల్, అది ఇది కూడా అంతే. రాహుల్ గాంధీ పార్టీ, నీ పార్టీ రేవంత్ రెడ్డి కాదు. ఇంకెవరైనా డీలర్లు అవుతారు, డిస్ట్రిబ్యూటర్లు అవుతారు, కాంట్రాక్టర్లు అవుతారు, సబ్ కాంట్రాక్టర్లు అవుతారు, జనరల్ మేనేజర్లు అవుతారు, HR మేనేజర్ అవుతారు, ఫైనాన్స్ మేనేజర్ అవుతారు, వైస్ ప్రెసిడెంట్ అవుతారు, ఏమన్నా అవుతారు, MD కూడా అవుతారు, చైర్మన్ అయితే కాదు. సో దట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ. అయితే పోనీ మీరు దేశ రాజకీయాల్లోకి రావాలని రేవంత్ చూస్తున్నాడు అనే వాదన ఉంది రాజకీయ వర్గాల్లో. ఇట్ ఈస్ మేబీ పాసిబుల్, ఎందుకంటే రేవంత్ రెడ్డి ఈజ్ అన్ ఆస్పిరేషనల్ పొలిటీషియన్. నేను చాలాసార్లు చెప్పాను, నేను ఇది వెరీ వెరీ ఆస్పిరేషనల్ పొలిటీషియన్, దాంట్లో ఏమీ డిస్ప్యూట్ లేదు. అంటే ఒక లక్ష్యం పెట్టుకుంటాడు, ఆ లక్ష్యానికి చేరువయ్యేందుకు నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు కిందికి మరల వెళ్ళి అన్నట్లు.
సో అందువల్ల మీకు గమనించారు రేవంత్ రెడ్డి జర్నీ 2007లో జెడ్పీటీసీగా గెలిచాడు ఫస్ట్ టైం. మీకు ఆశ్చర్యం అవుతుంది, నేను అప్పుడు ఎమ్మెల్సీ గెలిచిన. సో నేను ఎమ్మెల్సీగా గెలిచిన రోజు రేవంత్ రెడ్డి జెడ్పీటీసీగా గెలిచి ఎమ్మెల్సీ అయ్యాడు. సో అక్కడి నుంచి జర్నీ మొదలై ఏమైంది, 2009కి వచ్చే వరకు ఎమ్మెల్యే అయ్యింది. 2014లో కేసీఆర్ ఇక మామూలు అటాక్ కాదు, సర్వశక్తులు ఒడ్డి రేవంత్ రెడ్డి కొడంగల్ ఓడించాడు. ఏమైంది ఆయన 2014లో, సో మీకు 2014లో కాదు, సారీ 2019లో ఓడించినట్టున్నాడు. సో ఓడించిన తర్వాత ఏమయ్యాడు, ఎమ్మెల్యేగా ఓడించారు. మీకు ఎమ్మెల్యేగా ఓడించిన తర్వాత ఏమైంది, సో 2019 ఎమ్మెల్యేగా ఓడించినాక మల్కాజ్ నుంచి ఎంపీ అయ్యాడు. సో కేసీఆర్ మీకు రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యేగా ఓడిస్తే, ఎమ్మెల్సీ నుంచి ఎమ్మెల్యే అయ్యాడు, ఎమ్మెల్యేగా ఓడిస్తే ఎంపీ అయ్యాడు. ఎంపీ అయిన తర్వాత మీకు మళ్ళీ ఆఖరికి 2023కి వచ్చే వరకు ఏకంగా మీకు సీఎం అయి కూర్చున్నాడు. సో ఈ ట్రాన్సిషన్ అయితే క్లియర్ గా కనబడుతుంది కదా. సో అందువల్ల జెడ్పీటీసీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ, వర్కింగ్ ప్రెసిడెంట్, పిసిసి ప్రెసిడెంట్, తర్వాత సీఎం. సో ఈ ట్రాన్సిషన్ చూసిన వారికి, ఈ గ్రాఫ్ చూసిన వారికి ఏమర్థమవుతుంది, ఆయనలో ఉన్న కిల్లర్ ఇన్స్టింక్ట్ అర్థమవుతుంది. ఎస్, రేవంత్ రెడ్డి నేను 2007 నుంచి అబ్జర్వ్ చేస్తూ వచ్చాను, 19 ఏళ్ళ నుంచి. సో నేను ఇదో కూడా చెప్పాను, నా పక్క సీటే. సో అనేవాడు, అన్న సార్ నేను ఎప్పుడోసారి సీఎం అవుతా సార్, అన్న నేను ఎప్పుడోసారి సీఎం అవుతా అన్నాడు. అదేందా సీఎం ఎట్లయితామంటే ఇక నాకు అదంతా తెలియదు సార్ అవుతా అన్నట్టు. అంటే ఆ రకమైన లక్ష్యం పెట్టుకున్న నాయకుడు, దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు. సో అందుకే మీరు గమనించండి, ఎమ్మెల్యే కూడా కాలే, సారీ మినిస్టర్ కూడా కాలే. లేకుంటే కేసీఆర్ టైంలో రేవంత్ రెడ్డి కనుక కేసీఆర్ తో అడ్జస్ట్ అయ్యి ఉంటే, అండర్స్టాండింగ్ లోకి వచ్చి ఉంటే మినిస్టర్ కాకపోయేటాడా, ఎవరెవరు అయ్యారు కదా, ఈయనెందుకు కాకపోయేటాడు, కానీ కాడు. సో అందువల్ల ఆస్పిరేషనల్ పొలిటీషియన్ కనుక కాంగ్రెస్ లో ఏం కోరుకుంటాడు, కాంగ్రెస్ లో రేపు అవకాశం వస్తే ఆల్ ఇండియా లీడర్ కావాలని కోరుకోవచ్చు. మల్లికార్జున్ ఖర్గే ప్రెసిడెంట్ కాలేదా, మల్లికార్జున్ ఖర్గే ఏమన్నా సీఎం ఉన్నాడా, సీతారాం కేసరి కాలేదా, చాలా మంది బయట వాళ్ళు కూడా పార్టీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్లు అయ్యారు కదా. సో ఆల్ ఇండియా ప్రెసిడెంట్ కు ట్రై చేస్తున్నాడా, చేయొచ్చు. ఎందుకంటే యంగ్ లీడరు, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేస్తున్నాడు. ఇప్పుడు భారతదేశం మొత్తంలో ఈ స్థాయిలో పొలిటికల్ ప్రొఫైల్ ఉన్న నాయకుడు లేడు కాంగ్రెస్ లో. సిద్ధరామయ్య కర్ణాటక సీఎంగా ఉన్న ఆయన శివకుమార్ తో ఫైట్ కే సగం బలం పోతుంది. ఇక ఢిల్లీ మీద ఎక్కడ ఆలోచిస్తారు, బెంగళూరు సీట్ గురించి చూసుకుంటే కష్టమైంది. ఇక్కడేమో తిరుగులేని వాడయ్యాడు, సీనియర్లు గులిగినా అలిగినా వాళ్ళు ఏమీ చేయలేక ఇప్పుడు రేవంత్ నాయకత్వంలో ఉన్నారు. మీరు గమనించండి, 2023 తర్వాత మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ఒక్క మంత్రి సీనియర్ అనేవారు కాదు. అప్పుడు బయట తీయండి, అప్పుడు మీకు బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, వీళ్ళ బయట చూడండి, ఎక్కడ ముఖ్యమంత్రి అనేవారు కానీ రేవంత్ రెడ్డి అనేవారు కాదు. ఇప్పుడు మీరు బట్టి విక్రమార్క కూడా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి మీకు పట్టాలు ఇస్తారు అని అన్నాడు మన ఖమ్మంలో. సో అంటే నిన్నటి దాకా అన్నది వాళ్ళు కూడా ఒకప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో మేము చూసేవాళ్ళం. ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకరెడ్డి, వీళ్ళందరూ, సవితాంద్రారెడ్డి, ప్రతి మంత్రి ఒక 2 సెంటెన్స్లు మాట్లాడితే అందులో ఒక 2 సార్లు కనీసం ఒక్కసారన్నా రాజశేఖర రెడ్డి పేరు రావాల్సిందే. మా నాయకుడు రాజశేఖర రెడ్డి, రాజశేఖర రెడ్డి, రాజశేఖర రెడ్డి, అది ఒక ప్రతి 2 సెంటెన్స్లు ఒక సెంటెన్స్ ఒకసారి అనేవాళ్ళు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అనడే మానేశారు, ఇప్పుడు అన్నం మొదలు పెట్టారు. సో తర్వాత వరుసగా కాంగ్రెస్ పార్టీకి విజయాలు సాధించి పెడుతున్నాడు. తన రాజకీయ ప్రత్యర్థులైన కేసీఆర్ మామూలు వ్యక్తి కాదు కదా, రాజకీయ దురంధరుడు కదా. సో అలాంటి కేసీఆర్ని మించిన రాజకీయ చాణుక్యాన్ని ప్రదర్శించగలుగుతున్నాడు. మోడీ, అమిత్ షాలకే కొరకరాని కొయ్యగా తెలంగాణ మారిపోయింది. సో ఇవన్నీ చూసిన తర్వాత ఎస్ మన సక్సెస్ అయ్యాను కదా. ఇప్పుడు ఎంసెట్ లో టాప్ ర్యాంక్ వస్తే నెక్స్ట్ ఐఐటీలో రావాలని కోరుకుంటారు కదా. ఐఐటీలో కూడా టాప్ ర్యాంక్ వస్తే బాంబే ఐఐటీలో సీట్ రావాలని కోరుకుంటారు. అది కూడా వచ్చినాక ఏం కావాలి, టాప్ మల్టీనేషనల్ లో 2 కోట్ల ప్యాకేజ్ తో రావాలనుకుంటారు. అది కూడా వచ్చినాక ఏం కావాలనుకుంటాడు, ఆ కంపెనీకి మైక్రోసాఫ్ట్ కో గూగుల్ కో సీఈఓ కావాలనుకుంటాడు. సో ఏదో ఒకటి ఉంటుంది కదా, ఆస్పిరేషనల్ పర్సన్ ఎందుకు అవుతారు. సో సాటిస్ఫై అయ్యే పర్సన్ అయితే కాదు రేవంత్. అందువల్ల కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఏమైనా గురి పెట్టాడా, పెడితే పెట్టచ్చు. ఆయన పార్టీ అయినా ఆ పార్టీ చేస్తే అవుతాడు కాదు. బీజేపీకి ఏం సంబంధం, బీజేపీలో నితిన్ నబీన్ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ కాగలిగినప్పుడు
కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి అయితే తక్కువ, నా నితిన్ నవీన్ కొన్న ప్రొఫైల్ ఎంత, దేశంలో అధికారంలో ఉన్న పార్టీకి ఆల్ ఇండియా ప్రెసిడెంట్ అయ్యాడు కదా. మరి రేవంత్ రెడ్డికి ఆ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు, గెలిపిస్తున్నాడు పార్టీని. మిగతా ఎవరు లేరు అంత పెద్ద నాయకుడు. ఏమో రేపు అయితే కావచ్చేమో, దానికి నేను కాదన్న, కానీ రాహుల్ గాంధీ స్థానం అయితే సాధ్యం కాదు. ఎన్ని చేసినా ఆఖరికి రాహుల్ గాంధీ స్థానం మాత్రం రేవంత్ కాదు, ఇంకా ఎవరు రారు. ప్రధాని మోదీని ఉగ్రవాది అంటూ ఉన్నారు ఖర్గే. ఒకసారి ఖర్గే బయట ప్లే చేయండి. With Modi, who is a terrorist, and he who won't believe in equality. His party won't believe in equality and justice. How can they join with Modi, who is a terrorist, and he who won't believe in equality? మోదీ హీజ్ ఏ టెర్రరిస్ట్ అంటూ ఉన్నారు. ఆ తర్వాత ఇది అని చెప్పి ఏదో వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు సార్. కానీ భారతీయ జనతా పార్టీ మాత్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఖర్గే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి. సరే, మోదీని ఉగ్రవాది అనడం టెర్రరిస్ట్ అనలేదు, నేను ఆయన టెర్రరైజ్ చేస్తున్నాడు అని మాత్రమే అన్నాను అన్నాడు. ఎస్, టెర్రరిస్ట్ అనే పదానికి వచ్చే మీనింగ్ వేరు, టెర్రరైజ్ చేస్తున్నాడు అని జనరల్ కూడా అనొచ్చు. నేను మిమ్మల్ని బెదిరిస్తున్నాను అనుకోండి, నన్ను టెర్రరైజ్ చేస్తున్నారు అంటారు. సో గ్రేట్ డిఫరెన్స్. టెర్రరిస్ట్ టెర్రరైజ్ చేయడానికి మధ్య ఒక నౌన్ కు వర్బ్ కు ఉన్న తేడా కాదు, అది మీనింగే మారిపోతుంది. కానీ బట్ అది తర్వాత వివరణ క్లియర్ గా బయటలో ఉండగానే అనలేదని ఎట్లంటాడు. మోడీ ఈజ్ ఎ టెర్రరిస్ట్ అన్నాడు కదా క్లియర్ గా. ఒకటి ఫస్ట్, ఇట్స్ అబ్సల్యూట్లీ అన్అక్సెప్టబుల్, తీవ్రంగా ఖండించాల్సిందే, మాట వెళ్ళేది ఇందులో. ఎందుకంటే మన దేశ ప్రధానమంత్రి కాదు, నరేంద్ర మోడీని మీరు దేశద్రోహి అని, తీవ్రవాది అని అనడం అనేది పచ్చి అన్యాయం. ఎందుకంటే ఏమన్నాను, మోడీని మీరు ఇంకా మతవాది అను ఏమన్నానండి, కానీ దేశద్రోహి, దేశ ప్రయోజనాలు తీసుకెళ్లి ఇంకోటి తాకట్టు పెడతాడు, కుట్రదారుడు, ఇలాంటి మాటలు మాట్లాడేదైతే ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు. సో మనము మన్మోహన్ సింగ్ ను పాకిస్తాన్ తో కలిసి, మన్మోహన్ సింగ్, హమీద్ అన్సారీ వైస్ ప్రెసిడెంట్, మోడీ నన్ను హత్య చేయడానికి కుట్ర పడినారని చెప్పి నరేంద్ర మోడీ గుజరాత్ ఎన్నికల్లో మాట్లాడితే అప్పుడు కూడా నేను తీవ్రంగా ఖండించాను. తర్వాత బీజేపీయే పార్లమెంట్ లో వివరణ ఇచ్చుకున్నది, మా ఉద్దేశం అట్లా కాదు మన్మోహన్ సింగ్ అని. అలా రాజకీయాల్లో ఈ రకమైన వ్యాఖ్యలు ఎవరు అన్నా తప్పే. సో ఆ రోజు మోడీ, మన్మోహన్ సింగ్ నువ్వు ఏమైనా విమర్శించండి, కానీ ఆయన మోడీని చంపడానికి కుట్ర పడుతాడు ఎవరు నమ్ముతారా? సో ఇది కూడా అంతే. మోడీని మీరు నీ అంతా అనండి, ఇంకా ఏదనండి, మీరు ఏ భాష అన్నా వాడండి, కానీ ఆయన దేశద్రోహి, తీవ్రవాది అంటే ఏంటది అర్థం లేని మాటలు కదా. అందువల్ల ఫస్ట్ అది. రెండవది ఏంటంటే మల్లికార్జున ఖర్గే స్థాయి, ఆయన వయస్సు రీత్యా కూడా సరైనది కాదు. ఎందుకంటే అలాంటి నాయకుడు కూడా కాదు. ఒక రకంగా వెరీ లో ఎక్స్పెక్టేషన్స్ లో కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయ్యాడు, కానీ ఆయన ఎక్స్పెక్టేషన్స్ కు భిన్నంగా ఆ పదవికే వన్న తెచ్చాడు. కాంగ్రెస్ పార్టీ అఖిల భారత అధ్యక్ష పదవికి ఒక రకంగా గౌరవాన్ని తెచ్చాడు. సో ఈ ప్రూవెన్ టు బి ఏ డిఫరెంట్ లీడర్. సో ఒక హై రెస్పెక్టబిలిటీని పొందాడు. సో ఒక నో నాన్ సెన్స్ పర్సన్ గా, ఇది ఒక రకమైన పెద్ద మనిషిగా గౌరవం పొందాడు. ఆ స్థాయిలో గౌరవం పొందిన వ్యక్తి ఈ వయసులో, ఈ స్థాయిలో అలా మాట్లాడితే ఎవరు కూడా రుచించరు, మీకు యాక్సెప్ట్ కూడా చేయరు. సో అందువల్ల సెకండ్ ఫ్యాక్టర్ అది. థర్డ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే, మీకు పొలిటికల్ స్ట్రాటజీ రీత్యా కూడా కాంగ్రెస్ పార్టీకి ఇంకెవరు దెబ్బతీయాల్సిన అవసరమే లేదు. అందుకే అంటారు కాంగ్రెస్ గురించి, కాంగ్రెస్ కు ప్రత్యర్థి కాంగ్రెసే అని. కాంగ్రెస్ తన చెట్టు మీదే కూర్చొని తన చెట్టే నరుక్కుంటుంది, అది కాంగ్రెస్ పార్టీ స్వభావం. సో ఏమాత్రం కాస్త పెరుగుతున్నది అనుకున్నప్పుడు ఏం చేస్తారు, ఎవడో వచ్చి కాంగ్రెస్ లోనే దాన్ని దెబ్బ కొట్టిస్తారు. సో సెల్ఫ్ డిస్రప్టివ్ డిసింటిగ్రేషన్ అని మేము చిన్నప్పుడు న్యూక్లియర్ ఫిజిక్స్ లో ఇంటర్మీడియట్ చదువుకున్నాం. రేడియో యాక్టివ్ మెటీరియల్స్, ఇప్పుడు యురేనియం, థోరియం, వీటికి ఏముంటుందంటే క్యారెక్టర్ సెల్ఫ్ డిస్రప్టివ్ డిసింటిగ్రేషన్ అనేది వీటి క్యారెక్టర్. సో అందువల్ల తనకు తానుగానే దెబ్బ తీసుకునేటువంటి స్వభావం కలిగిన ఒక సెల్ఫ్ డిస్రప్టివ్ పార్టీ కాంగ్రెస్. దానికి వేరే వాడు అసలు లేదు, సెల్ఫ్ గోల్లే కొట్టుకుంటా అంటది. ఇప్పుడు ఇంతవరకు చరిత్రలో మీరు ఎప్పుడన్నా చూడండి, మోడీని వ్యక్తిగతంగా టార్గెట్ చేసినప్పుడల్లా మోడీ బలం పెరిగింది తప్ప తగ్గలేదు.
ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, రాజకీయాల్లో ఒక పర్సన్ పైన సమాజంలో చాలా గౌరవం ఉన్నప్పుడు ఆయనను వ్యతిరేకించే వాళ్ళు ఉండొచ్చు, అపోజ్ చేసే వాళ్ళు ఉండొచ్చు, కానీ రాజకీయాలకు అతీతంగా బీజేపీ సిద్ధాంతాలతో సంబంధం లేకుండా మోడీని గౌరవించే భారత ప్రజలు ఉన్నారు. ఇది ప్రూవెన్ టవరింగ్ లీడర్, కోట్లాది మంది భారతీయుల అభిమానాన్ని పొందిన నాయకుడు. ఆయన విధానాలపైన భిన్నాభిప్రాయం ఉండొచ్చు, ఆయన వైఫల్యాలను ఎత్తి చూపచ్చు, కానీ ఈ రెస్పెక్ట్ అనేది అయితే మనం కాదనలేం కదా. సో ఇది హైలీ రెస్పెక్టబుల్ లీడర్. సో దాంతో పాటు హైలీ సక్సెస్ఫుల్ లీడర్. ఎందుకంటే మీరు కోట్లాది మంది ప్రజల అభిమానం లేకపోతే మూడోసారి ఎన్నికల్లో గెలుస్తారా? మామూలు విషయమా? ఇప్పటికి కూడా మళ్ళీ 24/9 కూడా మళ్ళీ మోడీ గెలుస్తారనే భావనే ఉంది తప్ప మోడీ గ్యారంటీగా ఓడిపోతున్న భావన ఎవరికైనా ఉందా? సో అంతటి కరిష్మాటిక్ జనాకర్షణ కలిగిన నాయకుడు, జీవితంలో అంతటి విజయాలు సాధించిన నాయకుడిని నువ్వు పట్టుకొని ఏది పడుతుంది మాట్లాడితే ఏమవుతుంది? ప్రజల వ్యతిరేకత వస్తుంది. మీరు గమనించండి, ఎప్పుడైనా రవిశంకర్ గారు, మీరు ఒకరిని టార్గెట్ చేస్తే అందరూ ఏమనుకుంటారంటే ఆ ఆయన పని అయిపోతుంది అనుకుంటారు, కానీ కాదు. మీరు డొనాల్డ్ ట్రంప్ అందరూ టార్గెట్ అయితే ప్రెసిడెంట్ అయి కూర్చున్నాడు. తెలంగాణ ఉద్యమ టైంలో కేసీఆర్ ను ఎంత టార్గెట్ చేశారో మీకు నాకు తెలుసు కదా, అందరూ తెలుసు కదా. ఏమైంది? కేసీఆర్ 10 ఏళ్ళు ముఖ్యమంత్రి అయ్యాడు. చంద్రబాబు నాయుడు 2014 నుంచి 2019 మధ్యలో జగన్మోహన్ రెడ్డి నామస్మరణ లేకుండా ఉండలే. ప్రతిరోజు జగన్ తిట్టుకుంటూ పెట్టాడు. ఎంత? జగన్ 151 సీట్లు ఇచ్చారు ప్రజలు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడును తిట్టడం మొదలుపెట్టాడు. ఎక్కడి దాకా తిట్టాడు? అంత అసభ్యకరంగా అసెంబ్లీలో ఫ్యామిలీని కూడా తీసుకెళ్లి తిట్టిపించాడు. ఎందుకంటున్నానంటే జగనే తిట్టిపించాడని, ఆ తిట్టిపించాడా అని వైసీపీలు అడగచ్చు. కానీ ఆ మాట అన్నప్పుడన్నా జగన్ వాళ్ళను మందలించాలి కదా. ఏం మాట్లాడుతున్నావా, పిచ్చి పిచ్చేశారు ఏకని చెప్పాలి. చెప్పలేదు కనుక ఆరోపణకు బలం పెరుగుతుంది. తర్వాత మీకు జగన్మోహన్ రెడ్డి ఆఖరికి చంద్రబాబును జైల్లో పెట్టాడు. ఏం జరిగింది? 2024లో ఓడిపోయాడు, 11 సీట్ల పరిమితమయ్యాడు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు అదే తప్పు చేస్తుంది. గమనించండి, రోజు జగన్ నామస్మరణ లేకుండా చంద్రబాబు ఉండడు, లోకేష్ ఉండడు. మీరు గమనించండి, ప్రతిరోజు జగన్ తిట్టి 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 ప్రజలు మర్చిపోకుండా, ఎక్కడ ప్రజలు మర్చిపోతారో అని చెప్పి గుర్తు చేస్తూనే ఉంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ గుర్తు చేయడం లేదా? ఇప్పుడు అదే జరుగుతుంది. మీరు చూడండి, వీళ్ళు మళ్ళీ అంటే చరిత్ర ఇన్నిసార్లు పునరావృతం అవుతున్నా రాజకీయ నాయకులు నేర్చుకోరు. విచిత్రం ఏంటంటే, సో నువ్వు తిడుతుంటే ఏదో దెబ్బతింటారు అనుకుంటారు, కాదు. దే విల్ బికమ్ మోర్ పాపులర్. మీకు ట్రోలింగ్ నీడ్ నాట్ నెసెసరీలీ డిఫీట్ పర్సన్. ట్రోలింగ్ మేక్ సక్సెస్ఫుల్. ద ఆల్గరిథమ్స్ లో ఎలాంటి స్వభావం ఉంటుందో మీడియాలో, ఆన్లైన్. ఇప్పుడు నా మీద ట్రోలింగ్ పెరిగింది అనుకోండి, నా వీడియోకి ఎక్కలేని వ్యూవర్షిప్ వస్తుంది. సో ఎంత ట్రోలింగ్ పెరిగితే అంత వ్యూవర్షిప్ వస్తుంది. ఎందుకంటే యూట్యూబ్కి తెలియదు, ఆల్గరిథం అవన్నీ ఏం తెలియదు. ఓ ఈయన గురించి ఏదో జరుగుతుంది చర్చ అని చెప్పి చూపెడతాను ఎక్కువ మందికి. సో అందువల్ల ఆ ట్రోలింగ్ పెరిగినప్పుడల్లా నేను గమనిస్తా అనలిటిక్స్ లో రికమెండేషన్స్ ఉంటాయి. అంటే మీరు యూట్యూబ్ డైరెక్ట్ గా ఛానల్ ఓపెన్ చేసి చూడడం ఒక ఎత్తు అయితే, మీరు ఒకటి చూస్తున్నప్పుడు ఇంకోటి సజెస్ట్ చేయడం, ఆ సజెస్టెడ్ రికమెండేషన్ విపరీతంగా పెరిగిపోతాయి. సో ఇది కూడా అంతే, పాలిటిక్స్ లో కూడా అంతే. మీరు ఆల్గరిథమిక్ క్యారెక్టర్ పాలిటిక్స్ కూడా ఉంటుంది. ఆల్గరిథమిక్ క్యారెక్టర్ ఏంటంటే, మీరు ఒక వ్యక్తిని ఎక్కువగా ట్రోలింగ్ చేస్తే, ఎక్కువగా అటాక్ చేస్తే అన్ని సందర్భాల్లో అది ఫలించకపోవచ్చు, ఎక్కువ సందర్భాల్లో అది నెగిటివ్ రిజల్ట్ కూడా ఇస్తుంది. అంటే విక్టిమ్ కార్డ్ ప్లే అవుతుంది. అయ్యో అన్యాయంగా అటాక్ చేస్తున్నారని. అలా మన భారతీయ సమాజంలో దయాగుణం చాలా ఎక్కువ. ఎంత దుర్మార్గుడైనా చనిపోయినప్పుడు అయ్యో చనిపోయాడా పాపం, ఎంత దుర్మార్గుడైనా కొన్ని మంచి పనులు చేశాడు అంటారు. మన సమాజం యొక్క క్యారెక్టర్ అది. అలాంటిది మీరు నరేంద్ర మోడీ పైన ఇంత దారుణంగా మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ సెల్ఫ్ గోల్ కదా. ఇన్నిసార్లు జరిగింది ఇప్పటికీ. 2014లో ఇట్లా ఓడిపోయారు, 2019లో ఓడిపోయారు, 2024లో ఓడిపోయారు. ఇంకా నేర్చుకోకపోతే ఎట్లా? నువ్వు పాలసీస్ మీద ప్రశ్నించు, అభ్యంతరం లేదు. అప్పుడైనా విదేశాంగ విధానం క్లీన్ బోల్డ్ లో నేనే మాట్లాడాను. ఫారిన్ 1,00,000 బయలు చూశారు. నిన్నక మొన్న దెబ్బతిన్న మోడీ బ్రాండ్ అని మాట్లాడారు. 70,000-80,000 చూశారు, ఇప్పటికి 85,000 చూశారు. సో అందువల్ల మీరు యూ కెన్ క్రిటిసైజ్ సంబడి, బట్ వెన్ యూ క్రిటిసైజ్ దేర్ షుడ్ బి సమ్ డీసెన్సీ, సమ్ డెకోరం, సమ్ హుందాతనం. మీకు అర్థం కావాలి. నిన్న మోడీని తిడుతుంటే అదేదో మోడీకి అవమానం అనుకుంటారు, కాదు. ఇట్ రిఫ్లెక్ట్స్ యూ. ఇప్పుడు నేను గనక అసభ్యకరంగా మాట్లాడితే జరిగే నష్టం నాకే. ఎందుకంటే నా హుందాతనాన్ని, నా పర్సనాలిటీని తెలియజేస్తుంది. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మోడీని ఆ రకంగా మాట్లాడి తన పర్సనాలిటీ తానే బయట పెట్టుకుంటోంది.
ఎందుకంటే ఎప్పుడు కూడా అయితే ఒక సందర్భంలో తొందరపడచ్చు, వయసు రీత్యా పెద్దవారు, ఏదో ఆ తొందరలో టెర్రరిస్ట్ అనొచ్చు. అందువల్ల నేను టెర్రరిస్ట్ అనడం పొరపాటు. ఖచ్చితంగా నా ఉద్దేశం టెర్రరైజ్ చేస్తున్నాడు అని చెప్పడమే. నేను తొందరలో ఆ మాట అన్నాను, దాన్ని ఉపసంహరించుకుంటున్నాను. కానీ మోడీ టెర్రరైజ్ చేస్తున్నాడన్న నా అభిప్రాయాన్ని కట్టుబడి ఉన్నాను, వివరణ ఇవ్వచ్చు. కానీ కేవలం వక్రీకరణ, నేను తల్లేంటే కనబడుతుంది కదా. సో ఈ కెన్ ఆల్వేస్ విత్డ్రా ద వర్డ్. ఏముంది, ప్రతి మనిషి ఎప్పుడు కూడా 24 గంటలు ఎంత ఆ తల్లి సరస్వతీ దేవి కృపా కటాక్ష వీక్షణాలు నీ మీద ఉన్నా నువ్వు ఎప్పుడో సారో పొరపాటు నువ్వు మాట మాట్లాడచ్చా, ఏముంది అందులో. సో దానికి పరిష్కారం ఏంటంటే నేను ఈ పొరపాటుగా అన్నాను, ఐఎమ్ విత్డ్రాయింగ్ అంటే అయిపోతుంది కదా. ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన ఎక్స్క్లూజివ్ వార్త సార్ ఇది. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి బాగాలేదు, జీతాలు పెన్షన్ల వ్యయం ఏపీలోనే అధికంగా ఉంది, వడ్డీలు అప్పుల కిస్తీల భారం కొండంత, సొంత ఆదాయం ఈ ఖర్చులకే సరిపోతోంది, సంక్షేమ పథకాలకు 75,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది, అనర్హుల్ని ఏరేవేసే ధైర్యం చేయలేరు, దుబారా ఖర్చులు తగ్గించుకోలేరు అని చెప్పి ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ తో కంపేర్ చేస్తూ, హిమాచల్ ప్రదేశ్ పరిస్థితే ఇప్పుడు వస్తుంది ఆంధ్రప్రదేశ్కి అంటూ ఒక అది కూడా చెబుతాను సార్. ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంది. దీంతో ప్రభుత్వము, సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, సెక్రటరీ ఆపై అధికారుల జీతాల్లో 50 నుంచి 20% కోత వేసింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి కూడా ఆ పరిస్థితి తప్పకపోవచ్చు అని చెప్పేసి. ఏంటి సార్, హిమాచల్ ప్రదేశ్ ని ఫాలో అవ్వాల్సిన పరిస్థితి? ఆంధ్రజ్యోతి కథనం తప్పని నేను అన్నాను, కానీ సంపద సృష్టించి ఖర్చు పెడతానన్న చంద్రబాబు ఎంత సంపద సృష్టించాడో చెప్పాలి కదా. ఇప్పుడు మీకు ఏం చెప్పారు, మనకు ఇవన్నీ తెలియంది కాదు కదా. ఇప్పుడు ఆంధ్రజ్యోతి కొత్తగా పరిశోధన చేసి కనుక్కున్నది కాదు, తపస్సు చేసి తెలుసుకున్నది కాదు. ఎవ్రీబడి నోస్ దిస్. ఏది జీతాలు, పెన్షన్లు, సబ్సిడీలు, అప్పులు, అప్పుల పైన కిస్తీలు, సో ఇవన్నీ బాగా పెరిగిపోతున్నాయి రోజు రోజు. కానీ చెప్పింది ఏంటి, మనకు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ ఏంటి, కేవలం జగన్మోహన్ రెడ్డి ఓన్లీ పంచాడు, కానీ నేను పెంచి పంచుతా అన్నాడు. మరి ఇప్పుడు ఆంధ్రజ్యోతి చేయాల్సిన విశ్లేషణ ఏంటంటే, చంద్రబాబు సీఎం అయిన తర్వాత ఎంత పెంచాడు అంటే, పెంచింది సరిపోలేదా పంచడానికి, మరి పెంచకుండా పంచితే ఏం లాభం. మరి చంద్రబాబు నాయుడు ఓటేసింది దేనికి, సంపద సృష్టించి పంచుతానన్నాడు. ఎంత సంపద సృష్టించబడింది ఈ కాలంలో అంటే, తాను సృష్టించిన సంపద కన్నా తాను ఎక్కువ పంచాడా, ఈ విశ్లేషణ చేయాలి కదా. సో అంటే ఎందుకు మరి ఇప్పుడు ఈ చేస్తున్నారంటే, మీరు గమనించండి, P4 పైన P4 పిచ్చి అని ఒక హెడ్లైన్ తో ఏబిఎన్ రాధాకృష్ణ వీకెండ్ కామెంట్ లో వచ్చింది, మీరు గమనించండి. తర్వాత ఏం జరిగింది, అప్పటి నుంచి మీరు చంద్రబాబు నాయుడు P4 మాట ఎత్తలేడు, P4 చెట్టెక్కింది. అంటే ఏదైనా ఒక దాన్ని చెట్టెక్కియాలంటే మొదలు ఆంధ్రజ్యోతిలో వస్తుంది అనే భావన ఆంధ్ర సమాజంలో పెరుగుతోంది. సో మీకు ఇదొకటే కాదు, మీరు గమనించండి, ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా చేస్తున్నారు అని మీకు ఆంధ్రజ్యోతిలో వచ్చింది. ఏబిఎన్ టీవీలో డిస్కషన్ నేను ఇదివరకు చాలాసార్లు కోట్ చేశాను కూడా. కుటుంబరావు గారు అయితే ఏకంగా దే ఆర్ ఇంటాక్సికేటెడ్ విత్ పవర్. తెలుగుదేశం ఎమ్మెల్యేలు మీకు అధికారం అనే మందు దాగి తూలుతున్నారు అనే పదం మీనింగ్ అది కూటమి ఎమ్మెల్యేల పైన. సో ఇదంతా జరిగింది. తర్వాత మీరు గమనించిన వెంటనే చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేల పక్క అక్షింతలు. మీరు అధికారులు ఎవరు పనిచేస్తారని ఆంధ్రజ్యోతిలో వస్తుంది, తెల్లారి ఏమొస్తుంది మళ్ళీ 2 రోజులకు చంద్రబాబు నాయుడు కలెక్టర్లను వాయించుతాడు. అంటే రాబోయే, అంటే అమర్త్య సేన్ అంటాడు పొలిటికల్ ఎకానమీ ఆఫ్ హంగర్ అనే పుస్తకంలో, రాబోయే ప్రమాద గంటికల్ని స్వేచ్ఛాయుత మీడియా ముందుగానే మోగిస్తుంది అని. అంటే దే ఫ్రీ ప్రెస్ ప్రొవైడ్ ద వార్నింగ్ సిగ్నల్స్ ఆఫ్ ఎన్ ఇంపెండింగ్ క్రైసిస్ అంటాడు. సో అమర్త్య సేన్ ఇచ్చిన ఈ స్టేట్మెంట్ మన ఆంధ్రప్రదేశ్కు వర్తిస్తే ఏమవుతుందంటే, రాబోయే పరిణామాలను ఆంధ్రజ్యోతి ముందుగానే మోగిస్తుంది అని. అక్కడేమో రాబోయే ప్రమాద గంటికలు మోగిస్తుంది, ఇక్కడేమో రాబోయే పరిణామాల్ని సూచిస్తుంది ఆంధ్రజ్యోతి. మీరు ఆంధ్రజ్యోతిలో వార్త రావడము, ఆ తర్వాత దానిపైన అనుగుణంగా యాక్షన్ ఉంటుంది. అందుకే P4 ఉదాహరణ చెప్పాను. మీరు P4 పిచ్చి అని రాధాకృష్ణ కామెంట్ చేసిన దానికి ముందు తర్వాత చూడండి. మీరు కంటెంట్ అనాలిసిస్ చేయొచ్చు. ఒక్కో రోజు కూడా చంద్రబాబు నాయుడు P4 మీద మాట్లాడేది పేజ్ 1లో వచ్చినా నాకు గుర్తులేదు. ఎందుకంటే మనం ప్రతిరోజు పేజ్ 1లో వచ్చిన చూసి మాట్లాడుకుంటాం కదా.
ఆదివారం రోజు అయితే చెప్పలేను నేను. ఎందుకు మరి P4 గురించి ఎందుకు మాట ఆగిపోయింది, కంప్లీట్ అయిపోయింది. చూడండి, P4 పిచ్చి అన్న వ్యాఖ్య తర్వాత అసలు ఎంత ఘాటుగా మాట్లాడారంటే మాలాంటి వాళ్ళని కూడా ప్రశ్నించే వాళ్ళని కూడా ఆ లాంగ్వేజ్ వాడలేదు. సో చంద్రబాబు నాయుడుకి ఎవరో చెప్తారు అని దాన్ని పట్టుకుంటాడు అని అలా వాయించారు. ఇక హెడ్లైన్ చాలు కదా, P4 పిచ్చి. మరి ఇప్పుడు కరెక్ట్ గా ఇప్పుడు ఏమంటున్నారు, సంక్షేమ పథకాల పైన కోత విధించాలి. ఇప్పుడు ఈ కథనం ఆంధ్రజ్యోతి స్టోరీ సమ్మరీ ఏంటి అంటే, అనర్హులను ఏరివేయాలి, ఏరివేయలేకపోతున్నది ప్రభుత్వము. అంటే ఏంటి, పొదుపు చర్యలు పాటించాలి, పాటించలేకపోతే ప్రభుత్వం. అంటే ఎట్లా పొదుపు చర్యలు అంటే ఏంటి, ఇది జీతాలు తగ్గించలేవు, అప్పుల మీద కిస్తీలు తగ్గించలేవు, వడ్డీలు తగ్గించలేవు. ఇక పొదుపు ఎక్కడుంది, పొదుపు ఎక్కడుంది అంటే సబ్సిడీల మీద కోత, సంక్షేమ పథకాల మీద కోత. సో అది చూసిస్తున్నాడు, అది చూసిస్తుంది ఆంధ్రజ్యోతి. ఇది జరగబోయేది ఏంటి, ఇప్పటి వరకే జనరల్ గా ఆంధ్రజ్యోతిలు ఇవాళ వస్తే 4 రోజులకు అదే జరుగుతుంది. సో మరి ఆంధ్రజ్యోతి పవరే కావచ్చు, అది ఆంధ్రజ్యోతికి ప్రజాభిప్రాయాన్ని రిఫ్లెక్ట్ చేయడమే కావచ్చు. దన్ వన్ పాసిబిలిటీ. నేనేం ఆరోపిస్తలేను, మళ్ళీ మిత్రుడు రాధాకృష్ణ కోపం రావచ్చు. నేనేం ఆంధ్రజ్యోతి మీద ఎలాంటి ఆరోపణ చేయలేదు. ఆంధ్రజ్యోతి పవర్ కావచ్చు అది, ఎందుకంటే ప్రజల పైన అంత ప్రభావం చెప్పగలుగుతుంది. రెండోది ఆంధ్రజ్యోతికి ఉన్న అద్భుతమైన సోర్సెస్ కావచ్చు, అది ఫ్యాక్ట్ కూడా. రాధాకృష్ణ ఎవరికి తెలియని స్టోరీస్ కూడా తీసుకెళ్ళి ఆంధ్రజ్యోతిలో వేస్తారు, చాలా ఉన్నాయి. మీకు ప్రజారాజ్యం జెండా పీకేస్తుందని రాసినప్పుడు చాలా మంది కోపం వచ్చింది, కానీ జరిగింది అదే కదా, జెండా పీకేసినా లేదా. మీకు షర్మిల పార్టీ పెట్టబోతుందని ఆంధ్రజ్యోతిలో ఫస్ట్ వచ్చింది, పెట్టిందా లేదా. మీకు జయప్రకాష్ నారాయణ పార్టీ పెట్టబోయేది కూడా ఆంధ్రజ్యోతిలో ఫస్ట్ వచ్చింది, జరిగిందా లేదా. సో ఆంధ్రజ్యోతిలో చెప్పినవి చాలా జరుగుతాయి ఇవన్నీ. ఎందుకంటే ఆంధ్రజ్యోతికి ఉన్న అగ్రెసివ్ జర్నలిజానికి ఇండికేషన్. అందుకే కదా చచ్చిపోయిన పత్రికను మళ్ళీ పుట్టించాడు కదా రాధాకృష్ణ, మృత్యుంజయుడు కదా. సో అందువల్ల రాధాకృష్ణ కన్నా జర్నలిస్టిక్ స్కిల్ వల్ల, ఆయన సోర్సెస్ వల్ల రాబోయే పరిణామాల్ని ముందుగానే తెలుసుకొని రాస్తున్నాడా, ఏదన్నా కారణం కానివ్వండి. రియాలిటీ అయితే ఆంధ్రజ్యోతిలో వచ్చాక ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంది. అది P4 ఒక ఉదాహరణగా నేను చెప్పాను. P4 పిచ్ అన్న తర్వాత ఎక్కడా P4 గురించి మా ప్రస్తావన లేదు. ఇప్పుడు కూడా అందరూ ఆందోళన ఏంటంటే, ఆంధ్రజ్యోతిలో వచ్చింది అనవసరంగా ఏరివేయడం లేదు, మీరు సబ్సిడీల భారం పెరిగిపోయింది, 75,000 కోట్లు సంక్షేమ పథకాల భారమే, మీకు ఎలా రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ అవుతుంది, పొదుపు చర్యలు పాటించడం లేదు అంటే నెక్స్ట్ ఏంటి, పొదుపు చర్యలు పాటించడం, సంక్షేమ పథకాల మీద కోత విధించడం, ఏ సంక్షేమ పథకాలను ఏరివేయడం, ఇదే జరుగుతుందా అనే అనుమానం మీద కలుగుతుంది. రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంతో మహిళా రిజర్వేషన్లకు సరికొత్త మార్గం అన్వేషిస్తూ ఉన్నట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి సార్. పాత పద్ధతిలో కాకుండా ఈసారి ప్రత్యామ్నాయ మార్గాల కోసం చూస్తూ ఉన్నారట. బిల్లులో సవరణలపై కేంద్ర ప్రభుత్వం సమాలోచనలు చేస్తోందనే వార్తలు వస్తూ ఉన్నాయి సార్. న్యాయ నిపుణులు రాజ్యాంగ కోవిధులతో సంప్రదింపులు, ఎవరు కోర్టు ఎక్కకుండా వీగిపోకుండా ఉండేలా రాజ్యాంగబద్ధ లోపాలు సరిదిద్దడంపై దృష్టి పెట్టారని సమాచారం సార్. కొన్ని మార్పులు చేర్పులతో త్వరలో కొత్త బిల్లు ప్రవేశపెట్టే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్న ఏమీ లేదు, చాలా సింపుల్ అండి. మోడీ తలుచుకుంటే రేపు పొద్దున మళ్ళీ ఆల్రెడీ చట్టం అయిపోయింది. ఏమైంది, అది చట్టం అయిపోయింది. మహిళా రిజర్వేషన్ ఆల్రెడీ వీగిపోలేదు. ఇవి పచ్చి అబద్ధాలు రాస్తున్నారు. ఇది ఫ్యాక్ట్ కాదని చెప్పండి. ఇప్పుడు ఉమెన్ రిజర్వేషన్ లా ఉందా లేదా నాకు చెప్పండి. అది కావాలని ప్రజల్ని మభ్య పెడుతున్నారు. వీగిపోయింది, మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడం ఎక్కడదండి. మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టమై నోటిఫై కూడా అయిపోయింది. సో ఇట్ ఈస్ స్టిల్ దేర్. అయితే అందులో ఒక క్లాజ్ ఉంది, ఆర్టికల్ 334A. ఏంటిది అది, ఈ మహిళా రిజర్వేషన్ల అమలును మీకు దేంతో లింక్ చేశారంటే నెక్స్ట్ సెన్సెస్ తర్వాత వచ్చిన డీలిమిటేషన్ తో లింక్ చేశారు. ఈ లింక్ చేయడం వల్ల ఏమైంది, 2027లో సెన్సెస్ పూర్తవుతుంది. ఆ తర్వాత డీలిమిటేషన్ ఒక 5-6 ఏళ్ళు పట్టవచ్చు. ఎందుకంటే లాస్ట్ డీలిమిటేషన్ 2002 నుంచి 2008 మధ్య జరిగింది. సో అందువల్ల 2033 వరకు జరిగితే 2034 ఎలక్షన్స్ లో మహిళా రిజర్వేషన్ అమలు అవుతుంది. ఇది ఒక పద్ధతి. సో ఈ పద్ధతి ఉండకూడదు అనుకుంటే సింపుల్ గా 106th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా మహిళా రిజర్వేషన్ చట్టమైంది. దాన్ని మళ్ళీ పార్లమెంట్ లో మరో సవరణ అమెండ్మెంట్ కూడా అమెండ్మెంట్ చేయొచ్చు, సవరణ తెచ్చి ఈ నెక్స్ట్ సెన్సస్ డీలిమిటేషన్ తో ఉన్న లింక్ ను తీసేసి
based on the latest available census అని అన్నాం అనుకోండి. సో ఉమెన్స్ సీట్స్ రిజర్వ్ ఫర్ ఉమెన్ విల్ బి డిసైడెడ్ బై లాటరీ. డీలిమిటేషన్ తో సంబంధమే లేదు కదా. మీకు ఈవెన్ లేటెస్ట్ సెన్సస్ తో లింక్ చేసినా సరిపోతుంది, ఎందుకంటే ఈ సెన్సస్ డేటా ఉంది. కానీ డీలిమిటేషన్ కూడా అవసరం లేదు కదా. మీకు డీలిమిటేషన్ తో సంబంధం లేదు మహిళా రిజర్వేషన్. ఎందుకు? అసలు జనాభాతో కూడా సంబంధం లేదు. ఎందుకు లేదు అంటే మహిళా రిజర్వేషన్ లో ఆర్ ఆన్ ద రొటేషన్ బేసిస్. సో అందువల్ల మీరు ఇమ్మీడియట్ గా ఆ లింక్ తిరకాసు మోడీ ప్రభుత్వం అనవసరంగా పెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లును 2034 దాకా అమలు కాకుండా కోల్డ్ స్టోరేజ్ లో పెట్టిన ఈ తిరకాసు కాస్త తీసేయచ్చు. ఇది ఫస్ట్ థింగ్. అప్పుడు ఏమవుతుంది? 543 సీట్స్ లో 181 ఎంపీస్ ఉమెన్ ఎలక్ట్ అవుతారు. ఇది సిగ్నిఫికెంట్లీ హయ్యర్. ప్రస్తుత లోక్సభలో 74 ఉన్నారు, అంతకు ముందు లోక్సభలో 78 ఉన్నారు. సో ఏ రకంగా చూసినా 100 మంది పైగా మహిళా ఎంపీలు అవుతారు. సంతోషం కదా. ఇది ఫస్ట్ మెథడ్. సెకండ్ మెథడ్ ఏంటి? ఎస్, అమిత్ షా కేంద్ర హోంమంత్రి ఏమన్నాడు పార్లమెంట్ లో, నేను 50% సీట్లు సౌత్ ఇండియాకు, మీకు ప్రతి రాష్ట్రానికి 50% సీట్లు పెంచుతాము, ఈ హామీని నాకు 1 గంట టైం ఇస్తే నేను అఫీషియల్ అమెండ్మెంట్స్ తో మళ్ళీ వస్తాను అన్నాడు కదా. గంట కన్నా ఎక్కువ టైం ఇచ్చింది కదా, జరిగింది కదా. నీకు అపోజిషన్ సపోర్ట్ చేస్తుందా చెయ్యదా అనేది దేశం చూస్తుంది కదా. సో సింపుల్ అపోజిషన్ డిమాండే కదా ఇది. కేసీ వేణుగోపాల్ పార్లమెంట్ అడిగారు కూడా, మీరు బిల్లులో పెట్టండి అని. సో మీరు బిల్లులో పెట్టి మళ్ళీ ఒక అమెండ్మెంట్, ఆ సేమ్ రివైజ్ అమెండ్మెంట్ అంటే 131st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్లును మార్పులు చేసి మళ్ళీ పార్లమెంట్ ముందు, లోక్సభ ముందు తీసుకురావచ్చు. అప్పుడు మరి అప్పుడు ఏమవుతుంది దానికి? మీకు సెక్షన్ 80 సంబంధిత సెక్షన్, మీకు ఆ సెక్షన్ ఏంటి అంటే పాపులేషన్ తో లింక్ చేయడం. పాపులేషన్ తో లింక్ చేయడము అనేది ఉన్నంత కాలం రాజ్యాంగంలో ఫ్రీజ్ ఎత్తివేసిన తర్వాత, అంటే అంతకుముందు కూడా పాపులేషన్ తో లింక్ అయి ఉంది కానీ ఫ్రీజ్ ఉంది. అంటే 1971 సెన్సస్ ఆధారంగా ఏ ప్రపోర్షన్ అయితే ఉందో అదో ప్రపోర్షన్ కొనసాగుతుంది అని ఉంది. సో దాంట్లో ఇప్పుడు ఏం చేశారు? ఆ ఫ్రీజ్ తీసేశారు, పాపులేషన్ తో లింక్ను అట్లే రిటైన్ చేశారు. దానివల్ల ప్రాబ్లం వచ్చింది. ఎందుకంటే పాపులేషన్ తో లింక్ చేస్తే 50% పెంచరాదు, 50% పెంచితే పాపులేషన్ తో లింక్ కాదు. అందుకే నాలంటి వాళ్ళు వాదించింది ఏంటంటే, అయ్యా మీరు 50% పెంచినా పాపులేషన్ తో లింక్ అనేది బిల్లులో ఉంటే కోర్టులో నిలబడుతుందా అని అనుమానం. కాదు మీరు ఇంకో, అప్పుడు జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా వాదిస్తున్నారు. ఏ సంతోషం, దానికి కూడా ఒక మెథడ్ ఉంది. మీరు ఎలా అయితే గతంలో కూడా పాపులేషన్ తో లింక్ అయినా ఫ్రీజ్ ఉండే, ఇప్పుడు కూడా క్లియర్ గా రాయండి పాపులేషన్ తో లింక్ ఉండాలి. కానీ మీకు పాపులేషన్ తో లింక్ అంటే ఏంటి? ఒక ఎంపీ ఇంకో ఎంపీ ఒకే స్థాయిలో యాజ్ ఫార్ యాజ్ ప్రాక్టికల్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ రిప్రజెంట్ చేయాలి. ఇది పాపులేషన్ తో లింక్ అంటే. సో ఈ లింక్ ఉంటుంది కానీ ఎగ్జిస్టింగ్ ప్రపోర్షన్ విల్ బి రిటైన్. అంటే ఇప్పుడు ఏ ప్రపోర్షన్లు అయితే ప్రజెంట్ లోక్సభలో ఒక్కొక్క రాష్ట్రానికి సీట్లు ఉన్నాయో అది కొనసాగుతుంది అని రాయండి. అప్పుడు ఏమవుతుంది? నెంబర్ ఆఫ్ సీట్స్ ఫర్ ఈ స్టేట్ దగ్గరేమో మీకు పాపులేషన్ వర్తించదు. విత్ ఇన్ ద స్టేట్ కాన్స్టిట్యున్సీలు బార్డర్స్ నిర్ణయించడంలో పాపులేషన్ వర్తిస్తుంది. చాలా సింపుల్ మెథడ్ కదా ఇది. 2009 లో జరిగింది అదే కదా. మీరు 2001 లో 25 years ఫ్రీజ్ ఉన్నా కూడా 2009 లో డిలిమిటేషన్ ఎట్లయింది? నెంబర్ ఆఫ్ సీట్స్ ఆఫ్ ఈ స్టేట్ తగ్గలేదు, మారలేదు, సేమ్ అవే ఉన్నాయి. కానీ కాన్స్టిట్యున్సీ బౌండరీస్ మారాయి. అంటే పాపులేషన్ తో లింక్ అయి ఉన్న నిబంధన ఉండొచ్చు, తప్పేమీ లేదు. కానీ అది మీరు అక్కడ మళ్ళీ ఇంకో క్లాస్ చేర్చకపోతే, అంటే ఎగ్జిస్టింగ్ ప్రపోర్షన్ ఆఫ్ ద సీట్స్ విల్ బి మెయింటైన్ టిల్ పార్లమెంట్ బై లా డిసైడ్స్ అదర్వైజ్ అని ఒక సెంటెన్స్ చేర్చాలి. ఇప్పుడు ఆల్రెడీ ఉంది కదా ఫ్రీజ్ ఫర్ 25 years అని ఉంది కదా. సేమ్ అలా ఫ్రీజ్ తీసేసి ద ప్రపోర్షన్ ఆఫ్ సీట్స్ ఈ స్టేట్ విల్ హ్యావ్ ఇన్ పార్లమెంట్, అంటే పార్లమెంట్ లో ప్రతి రాష్ట్రానికి ఉండే సీట్ల వాటాలో మళ్ళీ పార్లమెంట్ చట్టం చేసేంత వరకు మార్పు ఉండదు అని ఒక క్లాస్ పెట్టారనుకోండి, ఏమీ కాదు. పాపులేషన్ లింక్ చేసినా ఏం కాదు. అప్పుడు మీనింగ్ ఏమొస్తుందంటే రాష్ట్రాలకు ఎన్నెన్ని సీట్లు కేటాయించాలనుకోవడమో పాపులేషన్ సంబంధం లేదు. కానీ విత్ ఇన్ ద స్టేట్ ఇప్పుడు తెలంగాణలో 26 సీట్లు వస్తాయి,
ఆంధ్రలో 38 సీట్లు వస్తాయి. ఆ సీటు విజయవాడ ఉండాలా, విజయనగరం ఉండాలా, పార్వతీపురం ఉండాలా, నర్సరాపేట ఉండాలా అనేది పాపులేషన్ ఆధారంగా డిసైడ్ అవుతుంది. సో దీనికి ప్రాబ్లం ఏంటి? 2 పనులు చేయొచ్చు కదా. ఇది వేయకుండా నేను 50% ఇంట్రొడ్యూస్ చేయను, ఓరలో చెప్తా, పోనీ చేస్తా, కానీ పాపులేషన్ లింక్ ఎలాంటి మార్పు లేకుండా ఉంచుతా అంటే దట్స్ నాట్ లీగల్లీ అంటేనబుల్. నేను ఏదో నా సొంత అభిప్రాయమే చెప్పడం కాదు, చాలా మంది నాయకులు మాట్లాడుతున్నారు దీనిపైన. ప్రాక్టికల్ ఇది దీంట్లో నేను చెప్పిన దాంట్లో ఏం తప్పు ఉందో బీజేపీని చెప్పమనండి, చంద్రబాబు నాయుడు చెప్పమనండి. నేను అన్న దాంట్లో ఏమైనా తప్పు ఉందా? నేను రాజ్యాంగ నిపుణుడు కాకపోవచ్చు, కానీ రాజకీయ అవగాహన ఉన్నవాడిని. ఇప్పుడు ఆర్టికల్ 3 పైన చాలా చర్చ జరిగినప్పుడు ఇలాగే కహానీలు చెప్పారు. ఆర్టికల్ 3 ప్రకారం బిల్ వస్తే అసెంబ్లీలో ఓడిస్తామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నాడు ఈ మాట. సీమాంధ్ర ఎంపీలందరూ అన్నారు. డాక్టర్ జయప్రకాష్ నారాయణ తెలుగు ప్రజల భవిష్యత్తు తెలుగు గడ్డ పైన తేలాలి అన్నాడు. నేను ఆ రోజు కూడా చెప్పాను, ఇవన్నీ పొలిటికల్ స్టేట్మెంట్స్. కాన్స్టిట్యూషనల్ పొజిషన్ ఏంటి? ఆర్టికల్ 3 ప్రకారం ఒక రాష్ట్రాన్ని విభజించడం అనేది ఇట్ ఈస్ అ సోల్ డొమైన్ ఆఫ్ పార్లమెంట్. పార్లమెంట్ కు మాత్రమే అధికారం ఉంది. అసెంబ్లీకి ఆ బిల్లు వస్తుంది. రెఫరింగ్ టు ద అసెంబ్లీ ఈజ్ మ్యాండేటరీ బట్ నాట్ ది అడ్వైజ్ ఆఫ్ ద అసెంబ్లీ అని నేను ఆర్టికల్ 3కి ఉన్న వివరణ చెప్పాను. ఒక 10-12 సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కోట్ చేసి చెప్పాను. ఆర్టికల్ 3 ప్రకారము రాష్ట్ర విభజన బిల్లు అసెంబ్లీ ఒపీనియన్ కు రావాలి, అది కంపల్సరీ. కానీ ఆ ఒపీనియన్ ఫాలో కావచ్చు కాకపోవచ్చు, అది పార్లమెంట్ ఇష్టము. ఇట్ ఈస్ అడ్వైజ్ ఇస్ నాట్ మ్యాండేటరీ, టేకింగ్ అడ్వైజ్ ఇస్ మ్యాండేటరీ. అంతే. మీకు అది చాలా క్లియర్ గా నేను ఆర్టికల్ 3 పైన వివరణ ఇచ్చి పార్లమెంట్, స్టేట్ లెజిస్లేచర్ అండ్ బైఫర్కేషన్ అని ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీలో 4-5 పేజీల ఆర్టికల్ రాశారు. 10 సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు. అందువల్ల ఏది కొంతమంది వీడియోలు పెడుతున్నారు, నాగేశ్వరం రాజ్యాంగం తెలుసా మాట్లాడుతున్నాడు అని. రాజ్యాంగం తెలవడానికి రాజ్యాంగవేత్త కాకపోవచ్చు నేను, బట్ నాకు కొంత అవగాహన ఉంది. నేను రాజనైతిక శాస్త్రంలో డాక్టరేట్ను ఏమీ తెలవకుండా మాట్లాడతలేను. సో నేను పొలిటికల్ సైన్స్ లో పిహెచ్డి నేను. సో అందువల్ల మీకు అనుభవం, నాకున్న పరిమితమైన జ్ఞానంతో చెప్తున్నాను. నా తప్పుంటే మీరు చెప్పండి. ఇప్పుడు నేను ఒక విషయం చెప్పినప్పుడు నాది ఎలా తప్పో చెప్పకుండా ఈయనకేం తెలుస్తుంది, ఈయన రాజ్యాంగ నిపుణుడా? అదే ఆ లాజిక్ అండి. నేను చెప్పిందో నేను ఓపెన్ చెప్తున్నా, నా తెలిసి చెప్తున్నా, మీరు చెప్పండి తప్పేలాగా. నేను ఇంత క్లియర్ గా 2 ఆప్షన్ చెప్పాను. మీరు సీట్లు పెంచకపోతే ఏంటి ఆప్షన్ చెప్పాను, సీట్లు పెంచితే ఏం ఆప్షన్ చెప్పాను. 2 ఆప్షన్ల ద్వారా ఉమెన్ రిజర్వేషన్ బిల్ అమలు చేయవచ్చు అని అంటున్నాను. తప్పేంటో చెప్పండి, ఎలా తప్పో చెప్పండి. ఇది తప్పు పాయింట్ టు పాయింట్. నేనేం మాట్లాడిన దాంట్లో తప్పేంటో చెప్పలేక ఈయనకేం తెలియదు అంటే ఎట్లా? నాకు తెలుసో తెలియదో కోట్లాది మంది తెలుగు ప్రజలు తెలియదా? నాకు తెలుసో తెలియదు. నేను అందుకే ఎగ్జాంపుల్ ఆర్టికల్ 3 పైన ఇలాగే కహానీలు చెప్పారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి, మేము ఓడిస్తాం, నగరపాల రాజగోపాల్ మా దగ్గర బ్రహ్మాస్త్రం ఉన్నది, సీమాంధ్ర నాయకులు అందరూ ఇదే చెప్పారు. అయ్యా అది రాజ్యాంగం ప్రకారం కాదయ్యా, మీకు బోలెడ్ జడ్జిమెంట్లు ఉన్నాయంటే ఎవరని విన్నరా? ఎవ్వరిల్లే. ఎందుకు లేదు? పొలిటికల్ డిస్టేట్. అన్న జేపీ గారు కూడా అన్నారు, తెలుగు ప్రజల భవిష్యత్తు తెలుగు గడ్డ పైన తెలుస్తుంది. తెలియదయ్యా, అది రాజ్యాంగం ప్రకారం కాదు. రాజ్యాంగం ప్రకారం తెలుగు గడ్డ పైన తేలదు, పార్లమెంట్ లో తెలుస్తుంది, ఢిల్లీ గడ్డ పైన తెలుస్తాను. మరి ఏది నిజమైంది చెప్పండి. ఇప్పుడు రేపు ఏమైతే నాకు తెలియదు. జేపీ గారికి ఉన్న నాలెడ్జ్ ముందు నేను 1% ఐ డూ అగ్రీ. ఆయన మహామేధావి, ఆయన మేధో సంపత్తి పట్ల నాకు సంపూర్ణ గౌరవం ఉంది. కానీ రియాలిటీ చెప్తున్నా కదా, రేపు ఆయనది నిజం కావచ్చు, కాదని అంటలేదు కదా. నాకున్న మిడిమిడి జ్ఞానంతో చెప్తున్నా. జేపీ గారిది నిజమవుతుందేమో, కానీ సంతోషమే కదా. 50% వచ్చి మహిళా రిజర్వేషన్ అమలైతే అందరికీ ముందు సంతోషపడటం నాకే అభ్యంతరం. కానీ నేను ఆర్టికల్ 3 అప్పుడు జేపీ గారు అన్నదే చెప్తున్నా. కావాలంటే బయట దొరుకుతాయి. తెలుగు ప్రజల భవిష్యత్తు తెలుగు గడ్డ పైనే తేలాలి అన్నాడు. తేలదు. రాజ్యాంగం ప్రకారం తెలుగు ప్రజల భవిష్యత్తు కూడా పార్లమెంట్ లోనే తేలుతుంది. దిస్ ఈజ్ ద కాన్స్టిట్యూషన్. ఎవరైనా చేయలేం, రాజ్యాంగంలో అట్లుంది. అంబేద్కర్ విడిపోయిన కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో చెప్పాడు, ఒక రాష్ట్రం విడిపోయే అధికారం పార్లమెంటుకు లేకపోతే చిన్న రాష్ట్రాల ఏర్పాటు సాధ్యం కాదు అన్నాడు అంబేద్కర్. ఇదంతా చెప్పాడు. మరి ఏది ప్రూవ్ అయింది? నేను చెప్పింది ఏమైనా కాలేదా? పోనీ ఆర్టికల్ 3 బిల్లును ఓడించారా? బ్రహ్మాస్త్రం లగడపాటు ప్రయోగించాడా? అసెంబ్లీలో ఓడించారా? ఏం జరిగింది? జేపీ గారు అన్నట్లు తెలుగు గడ్డ పైన తేలిందా తెలుగు ప్రజల భవిష్యత్? పార్లమెంట్ లో తలుపులు మూసే తెలిసింది మీరే చెప్తారు కదా. మరి ఎక్కడ జరిగింది? అందువల్ల కాన్స్టిట్యూషన్ గా చదివి చెప్పితే ఒకటెత్తు లేదు, కొన్ని పరిస్థితుల వల్ల, ప్రజల భావోద్వేగాల వల్ల కావచ్చు,
రాజకీయపరమైన అభిప్రాయాల వల్ల కావచ్చు, సైద్ధాంతిక దృక్పథాల వల్ల కావచ్చు, రాజకీయ అవసరాల రీత్యా కావచ్చు, మీరు వక్రీకరణలు ఇచ్చుకోండి, నేను అభ్యంతరం చెప్పను. కానీ అవగాహన లోపం వల్ల జరగచ్చు, ఆ సమయంలో ఉండేటువంటి ఉద్వేగం వల్ల కావచ్చు, రీజన్ నాకు తెలియదు. యూ కెన్ హ్యావ్ యువర్ ఓన్ ఇంటర్ప్రిటేషన్, బట్ ద రియాలిటీ ఈస్ దిస్. దానికి 2 పద్ధతులు. ఒకటి, 106 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ లో పెట్టిన అనవసరపు తిరకాసు, నెక్స్ట్ సెన్సస్, నెక్స్ట్ డీలిమిటేషన్ అనే తిరకాసు తీసేస్తే రేపు పొద్దున అమలైంది. 543లో 181 ఉమెన్ ఎంపీస్ వస్తారు. లేదు, 50% క్లాజ్ మీరు బిల్లులో చేర్చి ఒక చిన్న క్లాజ్ ఆర్టికల్ 81 లో పెడితే ఈ ప్రపోర్షన్, ద ప్రజెంట్ ప్రపోర్షన్ ఫర్ ఈ స్టేట్ విల్ బి రిటైన్డ్ టిల్ పార్లమెంట్ బై లా మేక్స్ ఇట్ అదర్వైజ్. అంటే పార్లమెంట్ మరో చట్టం చేసి మార్చేంత వరకు ఈ నిష్పత్తి ప్రస్తుతం రాష్ట్రాలకు లోక్సభ సీట్లలో ఉన్న నిష్పత్తి కొనసాగుతుంది అని పెట్టి పార్లమెంట్ తో లింక్ అయి ఉన్న ఇబ్బంది లేదు. ఎందుకు లింక్ అయి ఉన్న ఇబ్బంది లేదంటే ఈ ప్రొవిజన్ ఉంది కదా, నాట్ విస్టాండింగ్ ది ప్రొవిజన్స్ అని ఉంటుంది, దానికి లాంగ్వేజ్ ఉంటుంది. అంటే ఇతర ప్రొవిజన్స్ ఎలా ఉన్నప్పటికీ అని ఉంటుంది. అప్పుడు ఇది వర్తిస్తుంది. ఆ పాపులేషన్ లింక్ విత్ ఇన్ ద స్టేట్ కు వర్తిస్తుంది. అంటే బిట్వీన్ ద స్టేట్స్ కు వర్తించదు, విత్ ఇన్ ద స్టేట్ కు వర్తిస్తుంది. ఇది నాకున్న పరిమితమైన విడివిడి జ్ఞానంతో చెప్తున్నది. కాదు అంటే తన పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి, నేను నేర్చుకుంటాను, నాకేం మాటలు లేదు. నేను జీవితం అంతా నేర్చుకుంటాను, జీవితం చివరి శ్వాస వరకు నేర్చుకునే స్వభావం ఉన్నవాడిని. చిన్న పిల్లవాడు చెప్పినా నేర్చుకుంటాను, నాకన్నా నాకే లాభం కదా, నేను నేర్చుకోకపోతే నాకే నష్టం కదా.